పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ChatGPT or artificial intelligence in our daily lives, if you have to name few in the recent evolved years, ఏం చెప్తారు? కంప్యూటర్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ వచ్చేసింది, అందరు జాబులు పోతాయనంట. సో రెండు ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ChatGPT లాంటివి కొత్తకు వింత పాత కొరత అంటారు, ఆ స్టైల్లో ఇప్పుడు ఈ సాంగ్ క్రియేషన్ అమేజింగ్ టెక్నాలజీ. నాకు అసలు ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుసుకోవాలని. ChatGPT కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ జనరల్గా ఏంటి అంటే మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తుంటే టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఫస్ట్ కేస్ సినారో. సెకండ్ కేస్ సినారో టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఆ కోర్టు మూవీ కన్నా కోర్టులో ఉన్న సాంగ్ బాగా హిట్ అయిపోయింది. మీరు ఎటువంటి సాంగ్ సెకండ్స్లలో చేస్తున్నారు అని అంటే ఇప్పుడు నేను మీ పేరు పైన సాంగ్ రాయొచ్చు. ఇప్పుడు మనం ట్రెడిషనల్లో అడిగాం కదా, ట్రెడిషనల్ ఎట్లా వచ్చిందో పాట చాలా బ్యూటిఫుల్గా ఇస్తుంది. స్క్రిప్ట్ కూడా ChatGPTతో నేను ఇలా మాట్లాడుతున్నాను వాయిస్ కమెంట్ పైన. ChatGPT నీకు వినిపిస్తుందా? అవును, నేను వినిపిస్తున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నా దగ్గర ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ 10,000 రూపాయలలో ఇప్పుడున్న టైంలో నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది చెప్తావా? బాగుంది. 10,000 రూపాయల బడ్జెట్తో చిన్న స్థాయి లోకల్ సర్వీసెస్ లేదా హోమ్ బేస్డ్ బిజినెస్ మొదలు పెట్టొచ్చు. ఉదాహరణకు తెలుసుకున్నది గోరంతే, తెలుసుకోవాల్సింది మాత్రం కొండంత ఉంది. దేని గురించి మాట్లాడుతున్నాను? ఇంకేంటి, ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు ప్రపంచం అంతా ఆగిపోబోతోంది. మనుషుల్ని రీప్లేస్ చేయబోతోంది టెక్నాలజీ. ఆఖరికి వార్తలు చదవడానికి న్యూస్ రీడర్లను కూడా రీప్లేస్ చేసేస్తోంది, ఎడిటింగ్ చేయడానికి ఎడిటర్లని. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్లో హ్యూమన్ లేబర్ని రీప్లేస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది అని అన్నారు. సీన్ కట్ చేస్తే ఇది అప్పుడు చాలా కొంచెం ఉన్న నాలెడ్జ్తోనే మాట్లాడిన మాట. కానీ ఇవాళ రోజున ChatGPT ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ దట్ మ్యాటర్ ఎంతలాగా హ్యూమన్ ఇకోసిస్టంలోకి పెనెట్రేట్ అయిపోయింది అని అంటే, మనుషులు వాళ్ళు చేసుకునే పనులకి ఇంకాస్త ఎన్హాన్స్మెంట్ కావాలని అనుకున్నా, ఆర్ అసలు ఏమీ పనికిరాను జీవితంలో నేను అనుకునేవాడు తన కాళ్ళ మీద తన నిలబడడానికి కూడా ChatGPT అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ప్లేయింగ్ అన్ అమేజింగ్లీ బిగ్ రోల్. సో మనకి తెలిసింది కొంతే, బట్ ఏ రకాలలో ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు ఫార్ ద బెటర్ లివింగ్ ఇస్ వాట్ ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ChatGPT AI ఎక్స్పర్ట్ నిఖిల్ ఉన్నారు నాతో. హలో నిఖిల్. హలో అక్క, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. వండర్ఫుల్. సో ChatGPTతో ఏదో బేసిక్గా ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, వీడియోస్ జనరేట్ చేయొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, ఇట్లాంటివి మాత్రమే ఒకప్పుడు తెలిసిన పాయింట్. బట్ లేటర్ ఆన్ మనతో పాటు మన పక్కనే ఉండే ఒక ఫ్రెండ్లా, ఒక గైడ్లా, ఒక ఫిలాసఫర్ లాగా ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్ అయిపోయింది ChatGPT. సో యూజ్డ్ కేసెస్ ఆఫ్ ChatGPT ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ ఇన్ ద రీసెంట్ ఇవాల్వ్డ్ ఇయర్స్, ఏం చెప్తారు? సో జనరల్గా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇంతకుముందు అన్నట్టు క్వశ్చన్లో ChatGPT ఏని రీప్లేస్ చేస్తుంది అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా మనకు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ వచ్చేసింది, అందరు జాబులు పోతాయనంటుంది. సో రెండు ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ChatGPT లాంటివి మార్కెట్లో ఒక 40,000 AI టూల్స్ ఉన్నాయి. ఒక ChatGPT అనేది మనం చాట్ ఇన్పుట్ ఇస్తే చాట్ రూపకంగానే అవుట్పుట్ ఇస్తుంది. మెషిన్ ఎప్పుడైనా కూడా మనం నెంబర్స్ లాగానే లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఈ ChatGPT యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అని అంటే, ChatGPT అనేది ఒక LLM మోడల్ అంటాం, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇంటర్నెట్లో ఉన్న ప్రతిదీ, మొత్తం మన ఇమేజ్ అనుకోండి, వీడియోస్ అనుకోండి, మన బిహేవియర్ అనుకోండి, క్యారెక్టర్ అనుకోండి, అన్నీ కూడా ట్రాక్ చేసుకొని ద బెస్ట్కే బెస్ట్ అవుట్పుట్ రిజల్ట్ ఇస్తుంది. సో దీన్ని మనం ఎలా వాడుకుంటే అన్ని యూస్ కేసెస్ ఉన్నాయి. అసలు మీరు ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ తీసుకోండి, ఒక కాలేజ్ పర్సన్ తీసుకోండి, ఇది ఒక మనకి అసెటే తప్ప అదొక డిఫెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక లైన్ మాత్రం నేను చెప్పగలుగుతాను, ఎవరైతే ఏ నేర్చుకోరో వాళ్ళని మాత్రం కంపల్సరీ రిప్లేస్ చేస్తుంది. ఎందుకనంటే ఏ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఫ్యూచర్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఏఐ నేర్చుకొని ఇంకా 10 ఒక 100 టైమ్స్ ఒక పర్సన్ ఎవాల్వ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక నాలెడ్జ్, మీకు ఇండస్ట్రీలో జర్నలిస్ట్ చేస్తున్నారు, మీకు కొంచెమే నాలెడ్జ్ ఉంది, మీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఏఐని యూస్ చేసుకొని మీరు 100x టైమ్స్ పవర్ఫుల్ అవ్వచ్చు. అంటే ఒక చిన్న స్మార్ట్ ఫోన్ అనుకుంటాం, కానీ దాన్ని రైట్ వేగా మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఎన్నో న్యూమరస్ థింగ్స్
జస్ట్ చాట్ చేసి మీరు చేసేసుకోవచ్చు. అంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బేసిక్గా ఏంటంటే లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వాలన్నా కూడా మనకి ఏంటంటే ఫెయిల్యూర్ స్టోరీస్ ఇంపార్టెంట్. సో ఏ విధంగా ఫెయిల్ అవ్వద్దు అని తెలుసుకోవడానికి చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎటువంటి మీ విధాలుగా నేను రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎలా రాంగ్ వెళ్ళొద్దు అనే గైడెన్స్ తీసుకోవచ్చు. ఒక మెంటర్ లాగా పనిచేస్తుంది, ఒక గైడ్ లాగా పనిచేస్తుంది, మీ డైలీ క్యాలెండర్ షెడ్యూల్ చేస్తుంది, మీ ప్రొడక్టివిటీని ఎన్నోసార్లు పెంచుతుంది. అండ్ మీరు ప్రొఫెషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో ఎన్నో రకాల టోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్లీ టోన్లో రాయాలి. నేను కార్పొరేట్ హెచ్ఆర్కి పంపిస్తున్నాను, ప్రొఫెషనల్ టోన్లో రాయి. నాకు ఎలా రాస్తే ఎదుటి వ్యక్తి కన్విన్స్ అవుతాడు, సేల్స్ స్క్రిప్ట్స్ జనరేట్ చేయడానికి పనిచేస్తుంది. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ లో, స్క్రిప్ట్ జనరేషన్ లో చాట్ జీపీటీ తోపు, అందులో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న Feb 14th వ్యాలంటైన్స్ డే నుంచి నేనైతే నోటీస్ చేశాను, కొంతమంది ఇట్లా లీడ్స్ పంపించారు, ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ అండ్ గిఫ్ట్ టు యువర్ హస్బెండ్ యూ కెన్ ప్లీజ్ గో అహెడ్ అని. అదేంటంటే జస్ట్ హస్బెండ్ పేరు, ఐ మీన్ లైక్ ఆర్ ఎల్స్ లవర్, హూ ఎవర్ ఇట్ ఇస్, వాట్స్ ఎవర్, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసేసి, సపోజ్ ఆ ఇద్దరు ఒక కపుల్ ఉన్నారు, ఆ కపుల్ డీటెయిల్స్ ఇచ్చేసేసి, వీళ్ళిద్దరూ దో దే ఆర్ నాట్ రోమియో జూలియట్, దో దే ఆర్ నాట్ భగ్న ప్రేమికులు, దో దే ఆర్ నాట్ ఇన్ లవ్ సిన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్, అసలు ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పెట్టేసేసి, యాజ్ ఇఫ్ దిస్ గర్ల్ ఇస్ గిఫ్టింగ్ హర్ ఫ్రెండ్ ఆర్ హర్ బాయ్ ఫ్రెండ్, నేనే నీ కోసం రాశాను అని. లేటర్ ఆన్ ఇది డెవలప్ చేసి, అంటే దగ్గర దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఒక 50-60 మంది పంపించేశారు. అండ్ నమ్మరు మీరు, ఒక్క పూటలో 60 మందికి 60 పాటలు వచ్చేసాయి. అసలు హౌ డు, అండ్ ఈచ్ సాంగ్ దే కాస్టెడ్ 2000 రూపీస్. సో 60 into 2000, అమేజింగ్. 1.2 lakh. అమేజింగ్, జస్ట్ ఫర్ వన్ సింగిల్ డే సంపాదన. లేటర్ ఆన్ అసలు ఎట్లా వర్క్ చేస్తుంది, వాట్ ఇస్ దిస్ అని తెలుసుకుంటే, ఇంకొక విషయం చెప్పాలి అంటే అవన్నీ ఫ్రీ. యా, అది మాకు తెలియదు కదా. 2000 ఇచ్చి పాట ఇచ్చి అదొక పెద్ద గిఫ్ట్ ఇచ్చాం. కొత్తకు వింత పాతకు రోత అంటారు, ఆ స్టైల్లో ఇప్పుడు ఈ సాంగ్ క్రియేషన్ ఫ్రమ్ దెన్ ఇట్ స్టార్టెడ్. బర్త్డేస్ కి పాట, మ్యారేజ్ డేస్ కి పాట, వెరీ ట్రూ. అండ్ దిస్ ఆల్ ఇస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అమేజింగ్ టెక్నాలజీ. నాకు అసలు ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుసుకోవాలని, ఆడియన్స్ కి చూపాలని. ఫస్ట్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి చాట్ జీపీటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ జనరల్గా ఏంటి అంటే, మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తుంటే టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఫస్ట్ కేస్ సినారో. సెకండ్ కేస్ సినారో, టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే విజువల్ అంటే ఇమేజ్ కానీ వీడియో అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక యూస్ కేస్ సినారో అంటే టెక్స్ట్ ఇస్తే ఆడియో ఇస్తుంది. సో ఇవి 3 ఫంక్షనాలిటీస్ బేసిక్ లెవెల్లో. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ కానీ ఏదైనా టూల్, ఇవన్నీ కూడా టూల్స్. ఈ టూల్స్ ఏంటి అంటే, మనము జనరల్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ టూల్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అందరికీ ఏంటి అంటే నాలెడ్జ్ ఉంది, నాకు చాట్ జీపీటీ తెలుసు, మీకు చాట్ జీపీటీ తెలుసు, మీరు యూజ్ చేసే స్టైల్లో మీరు యూజ్ చేస్తారు, నేను యూజ్ చేసే స్టైల్లో నేను యూజ్ చేస్తాను. ఇందులో ఒకటి బేసిక్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అంటే మన చాట్ జీపీటీకి ఇచ్చే కమాండ్ని ప్రాంప్టింగ్ అని అంటాం. మన ఇప్పుడు గూగుల్లో ఏంటి అని అంటే అందరూ ప్రాబ్లమ్స్తో వస్తారు, నాకు ఇది కావాలి అని చెప్పి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ద బెస్ట్ రిజల్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి సెర్చ్ రిజల్ట్లో చూపిస్తుంది. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, దీనికి వెనకాల ఒక 100+ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అన్నీ చేసుకొని చూపిస్తుంది. అదే చాట్ జీపీటీ అనుకోండి, సూటిగా నువ్వు ఏది అడిగితే అదే రిజల్ట్ ఇస్తుంది. సో అడిగే విధానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. అందులో ఒక 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది. అంటే దాన్ని లాజిక్ లాగా, నువ్వు నాకు లాజిక్ చెప్పు, లాజిక్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము A+B² ఎప్పటి నుంచో నేర్చుకున్నాం అక్క. మీకు రియల్ టైం యూస్ కేస్ తెలుసా A+B² ఎక్కడ వాడతారని చెప్పి? తెలియదు. అప్లికేషన్ లెవెల్లో మనకి లాంగ్వేజ్ అనేది లాస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు భగవద్గీత ఉంది. భగవద్గీత మన హిందూస్ కానీ ఎవరైనా కూడా ఒక మంచి ప్రామినెంట్ థింగ్గా అందరము యూజ్ చేసుకుంటాం. భగవద్గీత నుంచి, ఆ సారాంశం నుంచి, ఆ స్టోరీస్ నుంచి ఒక జర్నలిస్ట్గా మీరేం నేర్చుకోవచ్చు, ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్గా నేనేం నేర్చుకోవచ్చు, ప్రతి దాని నుంచి కస్టమైజ్డ్ వర్షన్. అండ్ మన ఇండస్ట్రీకి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే రిజల్ట్ కూడా చాట్ జీపీటీ ఇస్తుంది. అండ్ చాట్ జీపీటీలో ఇప్పుడున్న దాంట్లో మన ఓన్ జీపీటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి జీపీటీ అని మనం చాట్ జీపీటీలో మన మొబైల్లో యాప్ ఎట్లయితే ఇన్స్టాల్ చేస్తామో మన ఓన్ జీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఎక్స్పర్టీస్ ఏంటి? జర్నలిజం. సో మీరు అడిగే క్వశ్చన్స్ని మీరు ముందే ట్యూన్ చేసి, మీరు ముందే ట్రైన్ చేసి పెడితే జీపీటీ మీ యాబ్సెన్స్లో కూడా మీరు ఎలా అయితే క్వశ్చన్ అడుగుతారో అలాంటి క్వశ్చన్ ఇస్తుంది. 5 minutesలో మన ఓన్ జీపీటీ మనం క్రియేట్ చేసుకోవచ్చు ప్రో వర్జన్లో, ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో. అండ్ ఇవన్నిటికీ కూడా కోడింగ్ అవసరం లేదు. అండ్ ఇంకొక మేజర్ ఒక మంచి పాయింట్ చెప్తాను, ఏంటి అంటే మెటా ఏఐ ప్రాంప్టింగ్ అని అంటాం. అసలు నేను చాట్ జీపీటీ ఎలా వాడాలని చాట్ జీపీటీని అడగవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాట్ జీపీటీ నాకు రీసెర్చ్ పేపర్ రాద్దామని ఉంది, నేను ఒక ఫ్యాకల్టీ అనుకోండి. ఒకప్పుడు రీసెర్చ్ పేపర్ రాయాలి అని అంటే, డాక్టరేట్ అవ్వాలి, రీసెర్చ్ పేపర్ రాయాలి అని అంటే మినిమం టు మినిమం ఒక 3-4 years ఆఫ్ హార్డ్ వర్క్, థీసిస్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. అది ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని 5 minutesలో అడగవచ్చు.
5 minutesలో మొత్తం వర్క్ చేసి ఇచ్చేస్తుంది. అంటే చాట్ జీపీటీ దగ్గర హ్యూజ్ నాలెడ్జ్, ఒక ఒక 50-60 లక్షల రీసెర్చ్ పేపర్స్ ఉంటే అన్నీ చదివి, మనం ఇప్పుడు రీసెర్చ్ పేపర్లో సైటేషన్స్ అని పెడతాం అక్క కింద, Yes. ఈ రిఫరెన్స్లు ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నాము అని. Yes. ఆ రిఫరెన్స్ అన్ని సెకండ్స్లో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. అంటే లాట్ ఆఫ్ టైం సేవ్ చేస్తుంది. అంటే వీళ్ళ ప్రొడక్టివిటీ, వీళ్ళు ఒక్క రీసెర్చ్ పేపర్ రాసే దాంట్లో వీళ్ళు ఒక 20-30 రీసెర్చ్ పేపర్ రాసేయచ్చు. అండ్ ఒక 20-30 పీపుల్ పనిచేసే విధానం ఏదైతే ఉందో అదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఒక్కరు ఒక 1 అవర్లో కూడా చేసేయచ్చు. మన సెర్చ్ టైం ని తగ్గిస్తుంది, అండ్ మన ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీని చాలా పెంచుతుంది. Yes. ఇంతవరకు ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇప్పటి వరకు తెలుసుకుంటూ ఉన్నాం. Correct. నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో ఇట్ ఈస్ లైక్ చాట్ జీపీటీ వాళ్ళ జీవన ఆధారం అయిపోయింది. 100% లాట్ ఆఫ్ పీపుల్కి ఆధారం అయిపోయింది. ఇప్పుడు జనరల్గా మీరు చూసుకున్నట్టయితే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ ఎవరైనా కూడా ఏమంటారు అని అంటే, వాళ్ళకి చుట్టుపక్కల ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళ ఆపర్చునిటీని చూడరు. అండ్ చాలామందికి నార్మల్గా ఏమైపోతుంది అంటే ఎవరికైనా కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి రావాలి అన్నప్పుడు కూడా నేను ఏ గురించి ఏం తెలియకుండా నేను ఇంటర్వ్యూకి వచ్చాను అనుకోండి, కాన్ఫిడెన్స్తోని మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన అక్కడే దొరికిపోతారు, అక్కడే దొరికిపోతారు అండ్ ఈజీగా ఫెయిల్ అయిపోతారు. జనరల్గా ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ చాలా మందికి ఉంటుంది. అంటే ఇది నాకు తెలియదు కదా, నేను ఇది చేస్తే ఫెయిల్ అవుతానేమో అని చెప్పి అనుకొని ఎవరు ఏం స్టార్ట్ చేయరు. బేసిక్ పాయింట్ ఏంటంటే యాక్షన్ అనేది తీసుకోరాక. యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే దాని రిజల్ట్ ఐదర్ మనం లైఫ్లో ఐదర్ వి లెర్న్ ఆర్ వి ఫెయిల్, సింపుల్. ఆర్ వి లెర్న్ ఆర్ ఎర్న్. ఏం చేసుకున్నప్పుడు అండ్ ఇంకోటి లెర్నింగ్లో ఏంటి అంటే మనం లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, హౌ నాట్ టు ఫెయిల్ ఇన్ అవర్ లైఫ్ నేర్చుకుంటాం. అది కాస్ట్లీ. బేసిక్గా ఇప్పుడు నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. బిజినెస్ చేస్తున్నప్పుడు నేను ముందు ఏంటి అంటే ఒక 4-5 years బ్యాక్ నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తాను. మనకు తెలిసిన అన్ననే కదా, మన వాళ్ళే కదా, రోజు చూస్తూ ఉంటాం కదా అని చెప్పి ఏది కూడా లీగల్గా ఒక ప్రపోజల్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి అంటే అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక 2 years అయిపోయినా కూడా దాని డబ్బులు ఇంకా కూడా రాలేదు, ఒక 2 lakh rupees రాలేదు. దాని గురించి అంటే దాని లైఫ్ లెసన్ ఏంటి అంటే నెక్స్ట్ టైం నువ్వు ఏం చేసినా కూడా ఒక ప్రపోజల్ పెట్టుకో, చిన్న వాట్సాప్లో అయినా మెసేజ్ తీసుకో, అట్లీస్ట్ కాల్ అయినా చేసినప్పుడు కాల్ రికార్డ్ అయినా చేసుకో. కోర్టులో వాట్సాప్ మెసేజ్ కూడా ఇప్పుడు చెల్లుతుంది, మనకు తెలియదు. ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు బిజినెస్ చేయాలన్నా కూడా మనం ఏంటి అంటే ఆ బిజినెస్ మిస్టేక్స్ కానీ ఎనీ బిజినెస్ ఏదో ఒక స్కిల్, ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే వాళ్ళు నాకు ఏ స్కిల్ లేదు, నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం తెలియదు అనే కన్ఫ్యూజన్ ఉంటారు. వాళ్ళందరికీ ఫస్ట్ నేను ఏం చెప్తాను అంటే వాళ్ళ ఇండివిజువల్ స్వాట్ అనాలిసిస్ చేసుకోమని చెప్తాను. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ థ్రెట్స్ ఏంటి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి. కొంతమందికి ఇంట్లో కూర్చొని ఉంటారు. నాకు తెలిసిన నా స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. ఎంత మంచి ఎక్స్పర్టీస్ అంటే అక్క, వాళ్ళు ఒక పెద్ద కంపెనీలో హెచ్ఆర్ లాగా చేస్తుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు బ్రేక్ ఇచ్చేస్తారు. ఒక 2-3 years ఫ్యామిలీ మల్టిపుల్ రీజన్స్ వల్ల బ్రేక్ ఇచ్చేస్తారు. బ్రేక్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోతుందంటే నేను ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోతే ఫ్రెషర్ లాగా నా ప్రొఫైల్ని కన్సిడర్ చేస్తారు. నాకున్న స్కిల్ ఎక్స్పైర్ అయిపోయింది, నాకు ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని ఫిల్ చేసి వాళ్ళకు ఉన్న టైంలో ఒక 1 hour ఉంది, 2 hours ఉంది, ఏ స్కిల్ నేర్చుకొని మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చూస్తూ అన్నీ చేస్తూ ఒక 300 గంటలు అనుకో 400 గంటలు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అప్లై చేయరు. ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక చిన్న కొటేషన్ ఉంటుంది ఏంటి అంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే 300 hours ఆఫ్ స్విమ్మింగ్ వీడియోలు చూస్తే కాదు, స్విమ్మింగ్ నిజంగా చేస్తే ఎట్లా చేయొద్దు అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే రియల్ టైమ్గా మనం అప్లై చేయడానికి ఈ నాలెడ్జ్ అక్విజిషన్ ఏదైతే ఉందో మన హ్యూజ్ బ్యాంక్ మన చేతిలోనే ఉంది. హ్యూజ్ బ్యాంక్ అంటే ఒక 100 years బ్యాక్ ఉన్న నాలెడ్జ్ అంతా కూడా చాట్ జీపీటీలో ఉంది. 10 years బ్యాక్ ఉన్న నాలెడ్జ్ అంతా చాట్ జీపీటీలో ఉంది. ఈ రోజు పొద్దున మార్నింగ్ ఏ ఇన్ఫర్మేషన్ జరిగింది, ఏ అప్డేట్స్ వచ్చాయన్న నాలెడ్జ్ కూడా చాట్ జీపీటీలో ఉంది. ఓన్లీ చాట్ జీపీటీ కాదు, ఇప్పుడు ట్విట్టర్ వల్ల గ్రాక్ వచ్చింది, ఇమేజ్ జనరేషన్ అనుకోండి, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి అంటే జనరల్గా కనెక్టింగ్ ద డాట్స్ అని అంట. బిజినెస్ కన్నా ముందు ఒక లైఫ్లో నేర్చుకున్న ఒక ఫార్ములా చెప్తాను మీకు. VST అని ఒక ఫార్ములా నేర్చుకున్నాను నేను లైఫ్లో. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 yearsగా చాలా లైఫ్లోనే స్టార్టింగ్ డేస్లో నుంచే ఎన్నో ఫెయిల్యూర్స్తోని. గుడ్ థింగ్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే చాలా ఫెయిల్యూర్స్తో చాలా నేర్చుకున్నాను. డబ్బులు సంపాదించడం ఒకటి పక్కన పెడితే నేర్చుకోవడం ఎంతో ఎక్కువ చేసినాను. ఇప్పుడు అన్ని బిజినెస్తో వర్క్ చేశాను. నేను మైక్రోసాఫ్ట్తో వర్క్ చేశాను, ఊబర్తో వర్క్ చేశాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఓన్లీ ఒక 45 కంపెనీస్తో వర్క్ చేశాను. ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి కాలేజ్లో స్టూడెంట్స్కి. ఈ ఇంటర్న్షిప్స్ ప్యారలల్గా నేను ఏంటి అంటే ఒక HR ఇంటర్న్షిప్ చేశాను. ఒక కంపెనీలో ఎవరెవరు ఏమేమి పని చేస్తారని కాలేజ్ నుంచి బయటకు వచ్చే వరకే తెలుసు. కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక 7 job offers వచ్చాయి. నేను అప్పుడు ఆలోచించాను, కాలేజ్ బయటకు వచ్చినాక 7 job offers వచ్చాయనంటే వాళ్ళు నాలో ఏదో ఒక స్కిల్ ఉంది, ఏదో ఒక కంటెంట్ ఉందని చెప్పి వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ చేస్తారు కదా. నాలో ఏం కంటెంట్ ఉందని చెప్పి నేను తెలుసుకోవడానికి ఒక 1 year వేస్ట్ చేస్తున్నాను. 1 year వేస్ట్ చేసి దాని తర్వాత ఓకే నాకు మార్కెటింగ్ స్కిల్ ఉంది, తర్వాత నేను ఏం నేర్చుకోవాలి అంటే నేను ఒక గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వెబ్ డిజైనింగ్ 2 skills నేర్చుకొని ఆల్మోస్ట్ 7 years అవుతుంది. 7 yearsలో ఏం లేదనుకున్నా వితౌట్ కోడింగ్ ఒక 500 websites చేసి ఉంటాం. ఒక 500 websites అని యావరేజ్గా ఒక 25,000 to 3.5 lakh వెబ్సైట్. హౌ మచ్ మనీ, జస్ట్ స్కిల్.
అండ్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి అంటే ఈ విఎస్టీ అండ్ కనెక్టింగ్ ద డాట్స్. ఇక్కడ ప్రాబ్లం ఉంది, మీరు సొల్యూషన్ ఇవ్వగలిగారు అని అంటే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. సింపుల్. మనీ మేకింగ్, అసలు ప్రపంచంలో మనీ మేకింగ్ సింపుల్. సింపుల్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, చాట్ జీపీటీ యూస్ చేస్తూ మనీ మేకింగ్. అక్క మీకు ఒక విషయం చెప్పినట్లుగా సాంగ్ ఎలాగో ఒకసారి చూపించండి. ఒక 500 వేస్ ఉన్నాయి చాట్ జీపీటీతో డబ్బులు సంపాదించడానికి. ఫ్రీ వర్జన్ యూజ్ చేశారు, ఫ్రీగా మీకు లిమిట్ ఉంటుంది కదా, మీ లిమిట్ తోనే యూజ్ చేసుకొని 500 వేస్ ఏదైనా చూడొచ్చా మనం? లైవ్ నేను చూపిస్తాను. దానికన్నా ముందు ఒక విఎస్టీ అని ఒక ఫార్ములా చెప్తాను మీకు. విఎస్టీ అంటే ఏంటి అంటే వి స్టాండ్స్ ఫర్ వాల్యూ. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు గమనించండి కూడా, వి స్టాండ్స్ ఫర్ వాల్యూ క్రియేషన్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్, టీ స్టాండ్స్ ఫర్ టైం. సో మీరు ఏదైనా ఎవరికైనా ఎవరి లైఫ్లో అయినా వాల్యూ క్రియేట్ చేస్తే మీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. రైట్. ఎనీ పనిలో మీరు ఎగ్జాంపుల్ మీరు సాంగ్ అన్నారు, సాంగ్ మీ ప్రాబ్లం, నేను సాంగ్ తయారీ ఇచ్చానంటే మీకు సొల్యూషన్ ఇచ్చాను. అండ్ ఆ సొల్యూషన్ ఇవ్వడానికి ఎస్ అంటే స్కిల్, ఏదో ఒక స్కిల్ యూజ్ చేశాను. ఇప్పుడు సాంగ్ క్రియేట్ చేయడానికి నేను టెక్నాలజీ వాడతానా, నేను సింగింగ్ చేస్తానా, నేను లేదనంటే స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారు అంటే, జనరల్గా బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు అంటే, ఎవరికైతే ఆ వర్క్ వచ్చో వాళ్ళని హైర్ చేసుకొని పని చేయిస్తారు. చేయించే వాళ్ళే బిజినెస్ ఓనర్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే పని చేసే దగ్గర ఏఐ టూల్ రీప్లేస్ చేసింది. రైట్. ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి ఒక టూల్ ఉంది. మీరు ఏదైనా చెప్పండి, మీరు నాకు ఇమేజ్ జనరేషన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు reimagined.com అని ఒక వెబ్సైట్ ఉంది. అక్కడ ఆర్కిటెక్ట్స్ అందరినీ రిప్లేస్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఈ ఫోటోలు అప్లోడ్ చేసేసి మీరు ఒక స్కెచ్ చేయాలి, ప్లాన్ చేయాలి అంటే ఒక 2-3 డేస్ టైం తీసుకుంటారు కదా. నాకు ఇలా కావాలి, నాకు 90 స్టైల్లో ఉన్నట్టు కావాలి, లేదంటే 80 స్టైల్లో ఉన్నట్టు కావాలి అని అంటే ఇమీడియట్గా సెకండ్స్లో చేసేస్తుంది. అది ఎంతకు చేసిస్తుంది? $10 చేసిస్తుంది. పర్ మంత్ అన్లిమిటెడ్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్కిటెక్చర్ పర్సన్ ఒక 2 lakh 3 lakh రూపీస్ థింగ్ని టెక్నాలజీ ఏం చేస్తుంది, బెస్ట్ మోడల్స్ని బెస్ట్ అవుట్పుట్ని నిమిషాల్లో మీకు ఇచ్చేస్తుంది. అంటే మీకు 2 lakh రూపీస్ సేవ్ చేసింది $10లో. అండ్ ఎంత టైం సేవ్ చేసింది? టీ స్టాండ్స్ ఫర్ టైం. మీరు ఏదైనా పనిని వాల్యూ క్రియేట్ చేస్తూ మీ స్కిల్ ఉపయోగిస్తూ టైం వాళ్ళకి సేవ్ చేస్తారంటే డబ్బులు వస్తాయి మీకు. రైట్. ఎనీ బిజినెస్లో ఏదైనా మీరు బిజినెస్ చేస్తున్నారంటేనే విఎస్టీ. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ నేను ఏమని నమ్ముతానంటే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారని నమ్ముతాను. మీరు ఏదైనా బిజినెస్ తీసుకోండి, ఒక పానీపూరి తీసుకోండి, లేదంటే ఒక రెస్టారెంట్ తీసుకోండి, ఒక కిరాణా షాప్ తీసుకోండి, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ వాళ్ళని అర్థం చేసుకోవాలని వాళ్ళు దే ఆర్ సో మచ్ వాల్యుబుల్. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. లేదు అంటే అది మీరు యాబ్సెన్స్ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఒక మదర్ వాల్యూ కానీ ఫాదర్ వాల్యూ కానీ ఉన్నప్పుడు మనకు తెలియదు, లేనప్పుడు వాళ్ళ వాల్యూ ఏంటిదని మనకు తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇండివిజువల్ కూడా విఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ విఎస్టీని డీకోడ్ చేస్తే ఒక విషయం చెప్తాను. మీ దగ్గర వాల్యూ క్రియేట్ చేసే స్టఫ్ ఉంది, స్కిల్ లేదు. వాల్యూ క్రియేట్ చేద్దామని ఇంటెన్షన్ ఉంది, స్కిల్ లేదు. టైం ఉంది, టైం సేవ్ చేయగలిగితే టైం ఉంది. ఈ మూడిట్లలో ఏది లేకపోయినా, స్కిల్ లేకపోతే పని కాదు. ఏది లేకపోయినా పని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ క్రియేట్ చేయగలుగుతారు, స్కిల్ కూడా ఉంది, మీకు చేయడానికి టైం లేదు. అనుకోండి, ఆబ్వియస్లీ జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్ లెవెల్గా చూసుకోండి. మిమ్మల్ని ఎవరైనా కంపెనీ వాళ్ళు హైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడిఎంలో వర్క్ చేస్తున్నారు, మీరు కంపెనీకి వాల్యూ అడిషన్ కాబట్టి వర్క్ చేస్తున్నారు. మీకు ఏ స్కిల్ ఉంది? రైట్ క్వశ్చనింగ్ స్కిల్ ఉంది. మీకు ఏ టాపిక్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతారు, ఇంటర్వ్యూ చేసి దాన్ని హిట్ చేయగలుగుతారు. క్వశ్చనింగ్ స్కిల్ ఉంది, మీకు స్కిల్ ఉంది. అండ్ మీరు కంపెనీకి టైం సేవ్ చేయగలుగుతున్నారు, ఆబ్వియస్లీ సేవ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ టైంని మీరు సెల్ చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సెల్లింగే ఉంటుంది. మనం ఏం చేస్తాం, మన ప్రొఫైల్ ఇచ్చి సేల్స్ అనేది లైఫ్లో ప్రతి దగ్గర ఉంటుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటి, వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేస్తున్నాం. మీరు వాల్యూ క్రియేట్ చేయకపోయినా డబ్బులు రాదు, మీకు స్కిల్ లేకపోయినా డబ్బులు రాదు, మీరు టైం సేవ్ చేయకపోయినా డబ్బులు రాదు. అన్ని దీనిపైన ఉంటుంది. అమెజాన్ ఉంది, ఎనీ యాప్ తీసుకోండి, ఎనీ యాప్ మన లైఫ్లో ఒక వాల్యూ క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం డబ్బులు కడుతున్నాం. ఎక్కువ ఒక 10 రూపీస్ ఎక్కువైనా కూడా మనం ఎందుకు పే చేస్తున్నాం అంటే వాల్యూ క్రియేట్ చేస్తాం. ఎంత వాల్యూ. అండ్ ఇక్కడ మనము ఎంత తక్కువ టైంలో విఎస్టీని మళ్ళీ డీకోడ్ చేస్తున్నాం. ఎంత తక్కువ టైంలో ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ స్కిల్ అక్వైర్ చేసుకుంటే అంత వాల్యుబుల్ అవుతాం మనం. మనల్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు నా ప్రొఫైల్ ఏంది మీకు తెలియదు. సో మీరు చెప్పేది జనరల్ గా విఎస్టీని అప్లికేషన్, కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని. సో ఇప్పుడు నేను లైవ్ లో మీకు చూపిస్తాను. జనరల్ గా చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు సాంగ్స్ అన్నారు కదా, సో ఇప్పుడు సాంగ్స్ కి ఒక మంచి వెబ్సైట్ ఉంటుంది, suno.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులో కూడా నేను విఎస్టీ వాడతాను. ఇప్పుడు suno.com ఈజ్ అ వాల్యూ క్రియేషన్ ఫర్ ఏదైనా ఒక వెబ్సైట్ లో. ఇందులో ఫ్రీ వర్జన్ లో మనం సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నా స్టూడెంట్స్, నేను జనరల్గా ట్రైనింగ్ ఇస్తుంటాను, వాళ్ళ స్టూడెంట్స్కి నేను సాంగ్స్ క్రియేట్ చేయడం నేర్పించినప్పుడు ఒక్కొక్క సాంగ్ క్రియేషన్ నేను నార్మల్గా ఫస్ట్ ఏమని అడిగానంటే, మీరు వాళ్ళ ఏఐకి వచ్చారు కదా, మీరు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ పేరు పైన సాంగ్ రాసేయండి, వాళ్ళ గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పాను. ఇప్పుడు ట్రెండ్ నడిచేది ఇలాంటిది. ఓకే, ఇచ్చినాక నేను ఏమని చెప్పానంటే, నెక్స్ట్ డే మీరు వచ్చినప్పుడు రెస్పాన్స్ తో రండి అని అన్నాను. చాలా మంది దే ఫెల్ట్ సో మచ్ సర్ప్రైజ్, దే ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. కొంతమంది ఎమోషనల్ అయిపోయారు, కొంతమంది ఏడ్చారు, లాట్ ఎవర్ దిస్ థింగ్. అంటే ఏంటంటే మనం ఒక సాంగ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ మెథడ్. మనం ఏదైనా బిజినెస్ కమ్యూనికేట్ చేయాలన్నా సాంగ్ చేసుకోవచ్చు, మన యాంథమ్ చేయాలన్నా సాంగ్ చేయొచ్చు.
ఇప్పుడు సీఎం రేవంత్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సాంగ్తోనే నిజంగా చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రేవంత్ గారిది ఫేమస్ సాంగ్ ఉంది, రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి జగన్ గారి సాంగ్ ఉంది. ఈ ఒక్క సాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్గా మార్చేసింది. ఇప్పుడు మూవీసే తీసుకోండి, ఇప్పుడు రీసెంట్ మూవీ కోర్టు మూవీ వచ్చింది, ఫిల్మ్ వచ్చింది. ఆ కోర్టు మూవీ కన్నా కోర్టులో ఉన్న సాంగ్ బాగా హిట్ అయిపోయింది. ఆ సాంగ్ అంత డ్రైవ్ చేయగలిగింది. అంటే ఒక పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ సాంగ్. మీరు ఎటువంటి సాంగ్ సెకండ్స్లలో చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు నేను మీ పేరు పైన సాంగ్ రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి గారు, నేను ChatGPT యూజ్ చేస్తున్నాను. ఇది 2 టూల్స్ యొక్క కాంబినేషన్. 2 టూల్స్ యొక్క కాంబినేషన్ చేసినప్పుడు పవర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. మీకు లైవ్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను suno.comకి వెళ్తున్నాను. చాలా సింపుల్గా వాళ్ళ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. క్రియేట్ పైన క్లిక్ చేసి నేను సింపుల్గా నేను ఏమడుగుతున్నా అంటే, క్రియేట్ ఏ సాంగ్ ఆన్ దీప్తి, ఓకే, జర్నలిస్ట్ ఎట్ iDream మీడియా. ఓకే, నేను ఏమని ఇచ్చాను, iDream మీడియా. iDream అని ఇచ్చినప్పుడు దానికి మంచిగా అర్థం కావాలి అని అంటే I-dream అని ఇవ్వాలి. లేదంటే iDream అని చెప్పి ఆటోమేటిక్గా చదివిస్తుంది, ఎందుకంటే బాట్ కాబట్టి. iDream మీడియా. ఓకే, ఇప్పుడు నేను సాంగ్ క్రియేట్ చేయమన్నాను. ఏ స్టైల్ అంటే ఆ స్టైల్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ట్రెడిషనల్ సాంగ్ కావాలా, హిందీలో కావాలా, తెలుగు కావాలా, ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఏమని ఇచ్చాను, జనరల్గా సాంగ్ క్రియేట్ చేయమని ఇచ్చాను కదా, అది ఇంగ్లీష్లో సాంగ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, దీని ఎన్హాన్స్డ్ వర్జన్ కూడా ఈ ఒక్క దానిపైన ఒక 5 మినిట్స్ స్పెండ్ చేద్దాం మనము. దీప్తి క్రానికల్స్ అని చెప్పి అప్లిఫ్టింగ్ పాప్ మెలోడీ సాంగ్ ఇచ్చింది. ఈ ఒకసారి ఈ సాంగ్ ఏమైతే జనరేట్ చేస్తుందో దీన్ని విందాము. ఇక్కడ మంచి కోరస్ కూడా ఇస్తుంది మనకి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మొత్తం కోరస్ ఇచ్చేసి. సో ఓకే, ఇప్పుడు నేను ఏమని ఇస్తున్నాను, ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్తున్నాను. సో తెలుగు, మన ఆడియన్స్ అందరు తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ అని చెప్పి కొట్టాను. నాకు ఇదొక ఇంగ్లీష్ సాంగ్ కదాక, ఇంకొక స్టైల్లో, ఇది నాకు నచ్చలేదు, ఇంకో స్టైల్లో అంటే ఇంకో స్టైల్లో ఇస్తుంది. సేమ్ స్క్రిప్ట్, వేరే వర్జన్లో, వేరే మ్యూజిక్, వేరే స్లాంగ్లో. ఇప్పుడు నేను తెలుగులో ఇచ్చాను కదా, తెలుగు ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఇస్తుంది స్క్రిప్ట్ కూడా, లాట్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఇదొక స్టైల్ కదా, ఓకే, ఇంకొక స్టైల్ విందాం. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నానంటే, ఇంకా దీన్ని, ఇది మనం ప్రాంప్ట్ కమాండ్ ఇస్తున్నాం, ఇన్ ట్రెడిషనల్ స్టైల్ అని అడుగుతున్నాను. ట్రెడిషనల్ స్టైల్ అన్నప్పుడు మనకి కొంచెం డివోషనల్ లాగా అట్లాంటి స్టైల్లో ఇస్తుంది. ఒకసారి చూద్దాం. అదే స్క్రిప్ట్ని నేను మళ్ళీ అంటే ఎలా కావాలి అంటే అలా నేను రాపించుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రొడక్షన్లో ఉన్నారు, ఒక లిరిక్ రైటర్కి, దాని తర్వాత మీరు ఒక స్క్రిప్ట్ రాసిన అతనికి, దాని తర్వాత ప్రొడక్షన్కి, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, సౌండ్ అయిపోయిన తర్వాత DI అని ఉంటుంది, అంటే ఎఫెక్ట్స్ యాడ్ చేస్తుంటారు, మ్యూజిక్ క్రియేషన్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఒక సాంగ్ అవుట్పుట్ రావాలంటే మినిమం ఒక 10 days టైం పడుతుంది. అండ్ ఎంతో మంది కీ స్టేక్ హోల్డర్స్ వర్క్ చేస్తుంటారు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఒకటి, ఈ suno.com అన్నది ఇస్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇంతకుముందు మీకు చెప్పాను, టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాను, ఆడియో అవుట్పుట్ వచ్చింది. ChatGPT ఏంటి, టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాను, టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ChatGPTలో ఇప్పుడున్న వర్జన్లో ఏమొస్తుంది, టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజ్ అవుట్పుట్ కూడా వస్తుంది. అంటే ఏంటి అని అంటే, ఇట్లా మనకి ఆల్మోస్ట్ ఒక 40,000 టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒక్కో ఫంక్షనాలిటీకి ఒక్కొక్క టూల్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. ఇంతకుముందు నేను చెప్పాను, ఇంటీరియర్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు అగ్రికల్చర్లో కూడా టూల్స్ ఉన్నాయి, AI టూల్స్. ప్రతి దానికి ఒక టూల్ ఉంది. అండ్ ChatGPT బాగా ఫేమస్ అయిపోయింది ఎందుకంటే ఎవ్రీవన్ ఈజీలీ దే కెన్ అండర్స్టాండ్ కాబట్టి మనం మాట్లాడవచ్చు. గూగుల్ వాళ్ళే జెమినీ టూల్ ఉంది, క్లాడ్ AI అని ఇంకో టూల్ ఉంది. ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క టూల్ ఉంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ట్రెడిషనల్లో అడిగాం కదా, ట్రెడిషనల్లో ఎట్లా వచ్చిందో పాట చూడండి. ఇది ఒక స్టైల్. ఓకే, మా స్టూడెంట్స్కి నేను నార్మల్గా ముందు వాళ్ళకి సాంగ్స్ రాసి వినిపించాము. నిన్న జనరల్గా రామనవమి అయింది కదా, శ్రీరామనవమి జరిగింది కదా. శ్రీరామనవమిది అక్కడ ఈ స్టూడెంట్ ఏంటి అని అంటే, వాళ్ళ లోకల్గా ఉన్న టెంపుల్ పైన ఒక సాంగ్ రాసియండి సార్ అని చెప్పి డివోషనల్ స్టైల్లో అడిగింది. డివోషనల్ స్టైల్లో నేను చేయించడం జరిగింది. నేను చేసి ఇచ్చాను, జస్ట్ ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చి ఇచ్చాను.
ఆమడవం శుభదినమే సీతారాముని జయగానమే. ఇది ఒక సాంగ్, ఇది ఒక టైప్, ఇది ఇంకో స్టైల్. ఓల్డెన్ స్టైల్, డివోషనల్ స్టైల్ కాబట్టి ఎట్లా ఇచ్చింది చూడండి. సో ఇది మనం ఒక బేసిక్గా నిఖిల్ ఒక్కొక్కళ్ళం 20 మంది 2000 ఖర్చు పెట్టాం నిఖిల్. ఇది అసలు ఫ్రీగా చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో చేశారు మీరు. ఇప్పుడు ఇది ఒక స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకొక ప్రో టిప్ చెప్తాను. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి వెళ్తున్నాను. చాట్ జీపీటీని ఐ వాంట్ టు మీరు ఐ డ్రీమ్లో చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ ఐ డ్రీమ్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను. 4 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది జర్నలిజంలో. 15-20 years. 15 to 20 years experience. I want to dedicate a song for Deepthi. ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పాను కదా, మీరు వీడియో జర్నలిస్టా లేదనంటే జర్నలిస్ట్ అని ఇంతకుముందు ఇచ్చినప్పుడు కలం అనేది వాడింది, అంటే మీరు రైటింగ్ జర్నలిస్ట్ అని. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఇస్తున్నాను, దీప్తి ఈజ్ ఏ వీడియో జర్నలిస్ట్. ఓకే, ఇంకా స్పెసిఫిక్గా ఇస్తున్నాను, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్. మీరు ఎక్స్పర్ట్ ఇన్ దేంట్లో, ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో మీరు ఎక్స్పర్ట్? అంటే కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తారా, లేదంటే ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్? అండ్ ఇందులో కూడా నేను మళ్ళీ ఇంకా కొంచెం డీప్గా వెళ్తున్నాను. మీరు ఎటువంటి టెక్నాలజీ రిలేటెడ్ ఎక్కువ చేస్తారా, హెల్త్ రిలేటెడ్ చేస్తారా, ఎటువంటి చేస్తారు? హెల్త్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ ఇన్ హెల్త్ కేర్ డొమైన్, హెల్త్ కేర్ డొమైన్ అండ్ న్యూస్. ఓకే, నేను ఇప్పుడు ఏమని అడుగుతున్నా అంటే, షీ హ్యాస్ 15 to, నేను కామన్ ఇంగ్లీష్ వాడుతున్నాను చూడండి, 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, ఐ వాంట్ ఏ ట్రిబ్యూట్, అంటే ఇది కీవర్డ్ అంటాం. ట్రిబ్యూట్ అంటే మీకు ఒక డెడికేషన్ చేస్తున్నప్పుడు ట్రిబ్యూట్ అంటే దీన్ని ఏమంటామంటే యాంథమ్ అని అంటాం కదా. ఇప్పుడు మన ఇండియాకి దాన్ని మనం అడగొచ్చు కూడా చాట్ జీపీటీని. అదే చెప్పాను కదా, మీరు ఇప్పుడు నేను డెడికేట్ చేద్దాం అనుకుంటున్న సాంగ్ అని అంటే ఏం ప్రాంప్ట్ ఇవ్వాలని కూడా అడగొచ్చు. సో ఇప్పుడు ఐ వాంట్ టు డెడికేట్ ఏ ట్రిబ్యూట్, గివ్ మీ ద సాంగ్ లిరిక్స్. ఏ లాంగ్వేజ్ కావాలి? తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మలయాళం అయితే మలయాళం. ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్లో ఇస్తుంది. సో ఇప్పుడు దట్స్ ఎ బ్యూటిఫుల్ గెస్చర్. నాతో మాట్లాడుతుంది. సాంగ్ టైటిల్ విజ్ఞానవాణి దీప్తి, ద వాయిస్ ఆఫ్ నాలెడ్జ్. సో దీప్తి, నీ ఆశయాలు వెలుగులే మెరిశాయి, ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు suno.com లో ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. కస్టమ్, ఇక్కడ మన ఓన్ లిరిక్స్ పెట్టుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఏఐ కాబట్టి మనకి నచ్చినట్టు ఇవ్వదు, కొన్ని పదాలు కొన్ని మిస్ మ్యాచ్ ఉంటుంది. కొన్నిసార్లు పాట వినడానికి బాగానే ఉంటుంది కానీ అది మీనింగ్ఫుల్ ఏముంటుంది. సో అలాంటి దాంట్లో మన ఓన్ సాంగ్ కూడా చేస్తే బాగుంటుంది కదా సార్ అని అంటాం కదా. అప్పుడు ఇందులో సో ఇప్పుడు చరణం 1, చరణం 2, చరణం 3 అది కూడా పాడేస్తుంది కాబట్టి మనం క్లియర్గా ఇవ్వాలి. సో అండ్ మనకి ఏ స్టైల్లో కావాలి? పాప్ కావాలా, ర్యాప్ సాంగ్లో కావాలా, స్మూత్గా కావాలా, డివోషనల్గా కావాలా, ఏంటి అని చెప్పి ఇక్కడ స్టైల్స్ అని ఉన్నాయి కదా చూడండి. డ్యాన్స్, ఎలక్ట్రానిక్, హౌస్, డ్రమ్, డమ్, హ్యాపీ కోర్, సింత్ వేవ్, అంబియంట్, ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్. ఇన్స్ట్రుమెంటల్ కావాలంటే ఇన్స్ట్రుమెంటల్ అంటే ఇన్స్ట్రుమెంటల్గా కూడా మనం పెట్టొచ్చు. సో ఇప్పుడు నేను ఇచ్చాను కదా, నార్మల్గా నేను ఏమని అడుగుతున్నా అంటే పాప్ అండ్ రాక్, ఇవన్నీ మ్యూజిక్ స్టైల్స్. సో ఇప్పుడు ట్రిబ్యూట్ కాబట్టి ఒక మాస్ బీట్, ర్యాప్ కూడా కావాలి కాబట్టి ర్యాప్ స్టైల్లో అడుగుతున్నాను. ర్యాప్ స్టైల్ ఇన్ మేల్ వోకల్సా, ఫీమేల్ వోకల్స్ అని ఇస్తున్నాను. అప్పుడప్పుడు తీసుకుంటుంది, అప్పుడప్పుడు తీసుకోదు. సో ఇప్పుడు క్రియేట్ అని అడుగుతున్నాను. ఆ వోకల్స్ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. ఎంత స్పెసిఫిక్గా ఇస్తే ప్రాంప్ట్ అంత స్పెసిఫిక్గా మనకు రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మన ఫ్రీ అకౌంట్తోని ఒక 80 to 100 సాంగ్స్ చేసుకోవచ్చు అక్క. సో ఇప్పుడు ఫ్రీ అకౌంట్ అయిపోయింది అంటే ఇంకో జీమెయిల్ ఐడి మారిస్తే సరిపోతుంది. ఓకే, అండ్ లేదు మనకి ఎప్పుడైనా స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే బిజినెస్ నుంచే డబ్బులు వస్తాయి కదా, దాన్ని రీఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక $10 ఇందులో తీసుకుంటే కమర్షియల్ లైసెన్స్ అని వస్తుంది మనకి. ప్రైజింగ్ ప్లాన్స్ కూడా ఒక $5 నుంచి స్టార్ట్ ఉంటుంది. $5 అంటే 5 8 ఒక $400 ఈజీగా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆర్డర్తో వచ్చేస్తుంది. నా ఒక స్టూడెంట్కి ఈ టూల్ ఎక్కడ నేర్పడం తర్వాత తను ఒకటే టూల్ నేర్చుకుంది, అనిత అని చెప్పి మంచిర్యాలలో ఉంటారు. తనకి ఏమీ రాదు. తను నా వర్క్షాప్ అయిపోయిన తర్వాత షీ వాస్ టెల్లింగ్ ఏంటి అంటే, సార్ మీ ఒక్కటే వర్క్షాప్ నేను మన Day 1 రోజు నేను డబ్బులు పెట్టిన ఏవైతే ఉన్నాయో రికవర్ చేసేసుకున్నాను. 20,000 సంపాదించింది 2 రోజులలాగా. 2 డేస్లో 20,000 సంపాదించింది. జస్ట్ ఏం చేసింది తెలుసా, ఐ విల్ క్రియేట్ సాంగ్స్ ఫర్ యువర్ ఒకేషన్స్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది అంతే.
అండ్ నేను చెప్పాను మీరు అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా లాజికల్గా మీకు క్వశ్చన్ అడుగుతాను, అందరూ ఓపెనింగ్కి ఎందుకు పిలుస్తారు తెలుసా? అదొక నేటివ్ వే ఆఫ్ మార్కెటింగ్ అంటాం. అంటే నేను ఇట్లా షాప్ ఓపెన్ చేస్తాను, మీరు రండి అని చెప్పి పిలుస్తాం కదా, వచ్చినప్పుడు మొమాటంగానే కొనుక్కొని వెళ్తారు. లేదంటే ఒక శాంపుల్ మార్కెటింగ్ అని ఉంటుంది. మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, అందరు ఏం చేస్తారు, శాంపుల్ ఇస్తారు మీకు, ఒక్కొక్క శాంపుల్ ఇచ్చి తినండి మేము ఇది తినండి. మొమాటానికైనా అట్లీస్ట్ ఒక 1/4 కిలో స్వీట్ అని తీసుకొని బయటకు వెళ్తాం జనరల్గా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దీన్ని టేస్ట్ చూపించాలి. ఇప్పుడు మనము జనరల్గా ఏంటి అంటే కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ కస్టమర్కి మనం ఇచ్చేయచ్చు. లేదు అంటే ఒక కస్టమర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడ్రీమ్లో వర్క్ చేస్తున్నారు, ఐడ్రీమ్ సీఈఓకి నేను ఫ్రీగా చేసి ఇచ్చాను అనుకోండి, మిగతా ఎంప్లాయీస్కి చెప్పడానికి నాకు డబ్బులు ఇస్తాడు. అంటే ఒక ఊర్లో సర్పంచ్కి నేను ఫ్రీగా చేసి ఇచ్చాను అనుకోండి, సర్పంచ్ మీద నేను పెట్టింది ఇన్వెస్ట్మెంట్, స్మార్ట్ వే ఆఫ్ మార్కెటింగ్. కరెక్ట్. సర్పంచ్కి నేను చేసింది ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకోటి, సర్పంచ్ నాకు ఒక టెస్టిమోనియల్ వీడియో ఇచ్చారు, నిఖిల్ అనే పలానా పర్సన్ నాకు ఒక వీడియో చేసి ఇచ్చాడు, సాంగ్స్కి ఎక్స్పర్ట్ అని ఒక వీడియో ఇచ్చాడు అనుకోండి, మీరు నన్ను నమ్ముతారా సర్పంచ్ నమ్ముతారా? సర్పంచ్ నమ్ముతారు. సర్పంచ్ నమ్మినప్పుడు ఏమవుతుందంటే సర్పంచ్ మీద ఉన్న క్రెడిబిలిటీ నాకు యాడ్ అవుతుంది. సో బిజినెస్ రన్ అవుతుంది అంటే బిజినెస్ ఓన్లీ ఒక 5 లెటర్ పవర్ఫుల్ వర్డ్ మీద రన్ అవుతుంది, ట్రస్ట్ మీద. ఎంత ఎక్కువ ట్రస్ట్ మనం కస్టమర్ దగ్గర తెచ్చుకోగలిగితే అంత ఎక్కువ బిజినెస్ మనకు వస్తుంది. అదే కస్టమర్ మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. అండ్ కస్టమర్కి మనం ఇచ్చే ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్స్ ద మోస్ట్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటి అంటే తిని ఏం చేసింది, మహిళా సంఘాలలో చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీగా సాంగ్స్ వేసింది. తర్వాత ఒక అమ్మాయి ఏం చేసిందంటే మహిళా సంఘం ఒక ఆమెకి ఫ్రీగా చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేసి అని 7 ఆర్డర్స్ ఇచ్చింది ఒకటే అమ్మాయి. అండ్ జనరల్గా పీపుల్ ఏంటంటే అడగరు. బిజినెస్లో వీ షుడ్ బి షేమ్లెస్. బిజినెస్లో ప్రతిసారి ఏదైనా మనం అడగాలి, మనం అడిగితేనే పనులు అవుతాయి. చాట్‌జీపీటీ కూడా మనం ఎంత క్లియర్గా అడిగితే అంత క్లియర్గా ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇలా సాంగ్, వచ్చిన ఇప్పుడు మీ సాంగ్ వినండి ఒకసారి. సో ఈ సాంగ్ని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిలో డౌన్లోడ్ చేసుకొని మనం మల్టిపుల్ వేగా యూజ్ చేసుకోవచ్చు. ఇదొక స్టైల్ సాంగ్ కదా. ఇంకొక సాంగ్ ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం సెండ్ చేసుకోవచ్చు. అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛార్జ్ అవుతుందా? ఇక్కడ ఛాలెంజ్ ఏం లేదు అక్క, సింపుల్ చూడండి. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి నేను డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాను, MP3 ఫార్మాట్ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ ఎనీవే డౌన్లోడ్. సో ఇప్పుడు దీన్ని కనుక మనం తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో చేసుకుంటే ప్రో వర్జన్ కొనుక్కోవాలి, ఎందుకంటే మనం కమర్షియల్ పర్పస్కి వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియోలో యాడ్ ఇద్దాం అనుకుంటాం, రేడియో జింగిల్స్. సరే ఇప్పుడు ఇవన్నీ పక్క పెడదాము. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏం చేసాము, మనము 2 టూల్స్ కలిపాము, చాట్‌జీపీటీ యూజ్ చేసాము, suno.com యూజ్ చేసాం. 2 టూల్స్ కలిపితే ఆల్మోస్ట్ నేను మీకు ఒక 2 నిమిషాల్లో ఒక 100 యూస్ కేసెస్ చెప్తాను. కరెక్ట్. 100 యూస్ కేసెస్. అంటే మనం ఇప్పుడు ఇదేమైనా టూల్ చూస్తున్నాం, ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్కి డెడికేట్ చేశాను ఈ సాంగ్, అయిపోయింది. ఓకే, నేను మా మదర్కి డెడికేట్ చేయొచ్చు, మా ఫాదర్కి డెడికేట్ చేయొచ్చు. చాలామంది యూఎస్లో ఉంటారు, యూఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు, బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, యానివర్సరీకి పాట కావాలి, షష్ఠి పూర్తికి పాట కావాలి, నేమ్ పెట్టడానికి పాట కావాలి, నామకరణోత్సవం అప్పుడు పాట కావాలి, నేమ్ రివీల్ చేసేటప్పుడు సాంగ్ కావాలి, ఎన్ని రకాలుగా. వెడ్డింగ్ ఉంది, వెడ్డింగ్ కన్నా ముందు వెడ్డింగ్లో వాళ్ళ పాట ఉంది అంటే ఆబ్వియస్లీ దిల్ పే సో మచ్ మనీ ఫర్ యూ. అండ్ వెడ్డింగ్ కన్నా ముందు కవర్ సాంగ్ ఉంటుంది, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు, అప్పుడు కూడా వాళ్ళ ఓన్ సాంగ్ పైన వాళ్ళ పేరుతో సాంగ్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో కవర్ సాంగ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇంకో సాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక సాంగ్స్ అనే యూస్ కేసు తీసుకుంటే, మీరు ఒక కంపెనీలో ఉన్నారు, ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు మనం ఒక సాంగ్ రాసి డెడికేట్ చేయొచ్చు. ఎంప్లాయీ 2 years కంప్లీట్ చేశాడు, సాంగ్ రాసి డెడికేట్ చేయొచ్చు. అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ రాసి పెట్టొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నార్మల్ ఇంట్రడక్షన్ కన్నా ముందు మీ సాంగ్ ప్లే చేయొచ్చు. ఒకప్పుడు సాంగ్ రాయించాలి, దానికి పాట పాడించాలి అంటే మినిమం ₹1,00,000 ఖర్చు పెట్టాలి. లక్ష కాదక్క, మేము ఒక పొలిటీషియన్కి సాంగ్ చేసాము, ఎక్స్ మినిస్టర్కి సాంగ్ చేసాము, 3 lakh rupees ఓన్లీ సాంగ్ రైటింగ్ అయింది. కరెక్ట్. ఇంకా రాసే పొలిటికల్కి అయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే హౌ యు ఆర్ పొజిషనింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ యూస్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బర్త్డే సాంగ్కి ఒక ₹500 తీసుకోవచ్చు, యానివర్సరీ సాంగ్లో 2 పేర్లు ఉంటాయి కాబట్టి ₹1000 ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మనం తక్కువ ఛార్జ్ చేస్తే చీప్ సెల్ చేసామనుకోండి, ఫ్రీగా ఇచ్చామనుకోండి, వాల్యూ ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నాడు అని చెప్పి వాల్యూ ఉండదు. అదే ఇప్పుడు నేను ఓన్లీ ₹500 ఛార్జ్ చేసి మీకు సాంగ్ ఇస్తా అంటే ఇదేదో మ్యాజిక్ చేస్తున్నాడు, నిజమేనా కాదా అని చెప్పి కొంతమంది డబ్బులు ఇయ్యరు కూడా. ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళి ₹500 సాంగ్ చేస్తా అంటే దే విల్ నాట్ బిలీవ్ ఇట్స్. ఇప్పుడు కార్పొరేట్ పీపుల్కి వెళ్ళినప్పుడు మనం ఒక 2000 అన్నాం అనుకోండి, అరే 2000 అంటే ఈజ్ లెజిటిమేట్, అట్లీస్ట్ వాడు చేసిస్తాడు అని అంటారు. అదే ఇప్పుడు ఒక ఊరు పర్సన్ దగ్గరికి వెళ్ళి 2000 అంటే అమ్మ 2000 అని ఇయ్యా అని అంటాడు, 500 అంటే ఇస్తా అని అంటాడు. So you have to sell your apple where you can sell them. Yes, and for whom you are selling is important. Right. And what is the occasion is also important. Right. And I got how it. pricing you are selling is important. And ఇక్కడ చూసినట్టయితే ఎన్ని యూస్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని వాల్యూ క్రియేషన్స్ చేస్తుంది, ఎంత మందికి
ఎన్నో ఇప్పుడు బిజినెస్ నడవట్లేదు నిఖిల్, అనుకోండి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి, అంటే ఇందాకటి నుంచి మనం డిస్కస్ చేసిన అడ్వాంటేజెస్ అన్ని పక్కన పెడితే, ఇది ఒక కొత్త ట్రెండ్. అవును ఇది 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 అసలు నౌ దిస్ ఇస్ గోయింగ్ వైరల్. ఇలా సాంగ్ క్రియేట్ చేయడం, దాని మీద డబ్బులు సంపాదించడం, ఇట్ ఈస్ లైక్ అద్భుతం. ఇలాంటివి ఇంకా ఏం ట్రెండ్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి? ఆర్ నాకు అసలు ఏం తెలీదు. ఇప్పుడు నౌ దట్ ఐ హావ్ టు స్టార్ట్ సంథింగ్ బిజినెస్, నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటిది ఏదన్నా మీరు కొత్తది చెప్తే, నౌ ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఐ కెన్ ఎర్న్ మై లివింగ్. అలాంటివి ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ సమ్ 2 or 3 వెరీ ట్రూ అక్క, చాలా ఉన్నాయి. ఫస్ట్ బేసిక్గా ఏంటి అంటే, ఫస్ట్ ఎవరైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు యు ఆర్ గెట్ ఎట్ కమ్యూనికేషన్ అనుకోండి, హూ ఈజ్ వాట్. సో బేసిక్గా నేను సేల్స్ గై, నేను సేల్స్లో మీరు ఏదైనా చెప్పండి, ఎట్లో అట్లా అయిపోయే లోపల మిమ్మల్ని కన్విన్స్ చేసి సెల్ చేసి వెళ్ళిపోతాను. మీ కోర్ కాంపిటెన్స్ స్కిల్ ఏంటిదని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఎవరైనా కూడా అది కూడా మనం ఏంటంటే మన ప్రొఫైల్ అంత ఇచ్చేసి నేను ఇమోషనల్ అండి, ఎవరైనా నన్ను తిడితే ఇచ్చేస్తున్నానంటే చాట్ జీపీటీ మనకు మొత్తం చెప్పేస్తుంది. తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, బిజినెస్ ఓనర్ ఈజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్. చుట్టుపక్కల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. చుట్టుపక్కల ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. మనం చాలాసార్లు గమనిస్తాము, ప్రతి ఒక్కరి లైఫ్లో అది చిన్న ప్రాబ్లం అయింది అంటే అది చూసుకుంటే పెద్ద ప్రాబ్లం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ ఫణీంద్ర సామ గారు ఏంటి అని అంటే, సంక్రాంతికో దసరాకో ఇంటికి వెళ్దామన్నప్పుడు ప్రతి దానిలో బుకింగ్ సిస్టమ్ ఉంది కదా, నేను బస్ దానికి బుకింగ్ సిస్టమ్ ఎందుకు చేయొద్దు అని చెప్పి ఇమీడియట్గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసినట్టయితే ఇమీడియట్గా అది క్లిక్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న ప్రాబ్లం కదా, అక్క, ఈక్వల్ టు పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. అలా ఆలోచించినట్టయితే ఏ చిన్న ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాం, ఎంత చిన్న ప్రాబ్లం అయినా పర్లేదు, ప్రతిది కూడా చిన్న ప్రాబ్లమే సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు టూత్ బ్రష్ ఉంది, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వచ్చింది, చిన్న ప్రాబ్లమే సాల్వ్ చేస్తుంది. కానీ కొన్ని కోట్ల మందికి అది పెద్ద ప్రాబ్లం, ఈక్వల్ టు పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఈ సాంగ్ క్రియేషన్ లాంటివి ప్రాబ్లం కాదు, అదొక ట్రెండ్. అది ఒక ప్రాబ్లమే. ఒక బిజినెస్ కి కమ్యూనికేషన్ లో అదొక ప్రాబ్లమే. ఇప్పుడు సినిమాకి సాంగ్ అనేది ఒక ఎలిమెంట్, అది ఇంపార్టెంట్ మ్యాండేటరీ థింగ్, అదొక ప్రాబ్లమే. మీరు వాల్యూ అడిషన్ గా మీరు సాంగ్ ఇచ్చారు అంటే వాళ్ళకి సొల్యూషనే కదా. ఎందుకు సొల్యూషన్ అంటే, ఇప్పుడు ఒక మూవీని మనము నార్మల్గా ఇప్పుడు ఎంత అప్డేట్ అయింది చెప్తానక్క. రజనీకాంత్ మూవీస్ అన్ని చూడు అంటే రజనీకాంత్ మూవీస్ అన్ని చూస్తారు. నేను ఫ్యూచర్లో రజనీకాంత్తో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసుకొని నేను మీ ఏఐ మోడల్ని వాడుకుంటాను అని చెప్పాను అనుకోండి, మీకు ఫర్దర్గా చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉండి నా ఏఐ మోడల్ని, నా ఫేస్ని నేను ట్రైన్ చేస్తే నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, లిప్ సింక్తో సహా, మైండ్ సింక్తో సహా మొత్తం ఇలా నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను, అన్నీ కూడా సేమ్ డిటో చేస్తుంది. అప్పుడు మీరు ఒకసారి సినిమా చూడండి, ఒక సినిమాలో ఎంతమంది లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది, ఎన్నో సెట్ అయ్యాలి, అన్నీ వేయాలి. మనం ప్రాంప్ట్స్ ఇస్తూ స్టోరీ కూడా అదే జనరేట్ చేస్తుంది, వీడియో కూడా అదే జనరేట్ చేస్తుంది, సేమ్ స్టైల్లో మూమెంట్స్ కూడా అదే చేస్తుంది. ఇంతగానం చేసినప్పుడు యూ క్యాన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ రెవల్యూషన్ దట్ ఈస్ బ్రింగింగ్. అంటే దిస్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ కోవిడ్ అని అంటాం. ప్రతి ఇండస్ట్రీలో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ, ఇట్ ఇస్ బ్రింగింగ్. బిజినెస్ ఓనర్ ఇప్పుడు ఈ ఫస్ట్ మీరు 2-3 పాయింట్స్ ఐడియాస్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏం చేయగలుగుతామో చూసుకోవాలి, అండ్ కనెక్టింగ్ ద డాట్స్. ఇప్పుడు నాకు స్కిల్ లేదు, స్కిల్ లేకపోయినా దానికి ఏదో ఒక సొల్యూషన్, ఏదో ఒక టూల్ ఉంది, దాన్ని మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఆ టూల్స్ ఏమని కొట్టాలి మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాయిస్ ఓవర్ ఏదైనా ఆర్డర్ వచ్చింది, మీకు వాయిస్ ఓవర్ టూల్స్ అంటే వాయిస్ ఓవర్ టూల్ వస్తాయి. ఇప్పుడు టీటీఎస్ మేకర్ అని ఒక వెబ్సైట్ ఉంది, టీటీఎస్ మేకర్ అని ఒక వెబ్సైట్. ఇందులో మనము 1000 క్యారెక్టరిస్టిక్స్ వరకు కాపీ పేస్ట్ చేసుకుంటే దానికి మనకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది. ఇది ఫ్రీ. ఇప్పుడు చూడండి, నమస్తే మిత్రులారా, మీకు ఏదో మార్కెటింగ్ జ్ఞానం చెప్పబోతున్నాను, ఇది నాకు ఇది ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇది తెలుగులో కాబట్టి నేను తెలుగు అని టైప్ చేస్తున్నాను. తెలుగులో నాకు 2 వాయిసెస్ ఉన్నాయి. ఈ వాయిసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేశాను, 9849 కన్వర్ట్ టు స్పీచ్, వెరిఫై యువర్ హ్యూమన్ అని అడుగుతుంది, క్లిక్ టు వెరిఫై. సో ఇప్పుడు ఇది బాట్ లాగా మాట్లాడుతుంది కదా. ఇంకొక వెబ్సైట్ ఉంది, నా వాయిస్ అప్లోడ్ చేస్తే నా వాయిస్ కూడా క్లోన్ చేస్తుంది. నా వాయిస్ కూడా క్లోన్ చేస్తుంది. మనకి ఎలా తెలుస్తాయి? అందరూ సెర్చ్ చేసుకోవాల్సిందే. జస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, అందరూ బేసిక్గా మన కామన్ సెన్స్ వాడరు, కామన్ సెన్స్ వాడి దానికి ఏముంది సొల్యూషన్ అని సెర్చ్ చేయాలంటే. నేను ఒకటే ఏం చెప్తానంటే, దానికి ఏ టూల్ ఏముందని చెప్పి సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాబ్లం ఉంది, ఏఐ టూల్ అని చెప్పి కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒకసారి వినండి. నమస్తే మిత్రులారా, మీకు స్వాగతం ఏఐ మార్కెటింగ్ జ్ఞానం అనే మన కొత్త పోడ్కాస్ట్ లో. సో ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే దీనికి వాయిస్ ఓవర్ ఇది ఇచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నేను బిజినెస్ అంటే కనెక్టింగ్ డాట్స్ అన్నా కదా. ఇప్పుడు ఫైవర్ ఇట్లాంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అంటే ఏంటి అంటే, కంపెనీ వాళ్ళు ఎంప్లాయీని హైర్ చేసుకోకుండా జాబ్ వర్క్స్ ఉంటాయి కదా, నాకు ఇవాళ ఒక్కరోజు పార్ట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జనరల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాయిస్ ఓవర్ సర్వీస్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఫీమేల్ వాయిస్ ఓవర్ కావాలి నాకు, బ్రిటిష్లో ఫీమేల్ వాయిస్ ఓవర్ నాకు కావాలి. అసలు ఎంతమంది ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూడండి ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఇది లాగిన్ చేస్తున్నాను. ఇలా 700 కేటగిరీస్కి వాళ్ళు, ఇది ఫ్రీలాన్సింగ్, ఇంట్లోనే కూర్చొని ఎవరైనా కూడా చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. అంటే డిమాండ్ సప్లై, బిజినెస్ అంతా నడిచేదంతా డిమాండ్ సప్లై గేమ్ పైన. ఇప్పుడు మార్కెట్లో
ఇక్కడ చూడండి, ఐ విల్ ప్రొడ్యూస్ ప్రీమియం బ్రిటిష్ ఫీమేల్ వాయిస్ ఓవర్. ఓకే, సో ఈ వెబ్సైట్లో కూడా నాకు బ్రిటిష్ ఫీమేల్ వాయిస్ ఓవర్ ఉందా చూస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. యునైటెడ్ నేషన్స్, ఆల్ఫీ, యునైటెడ్ నేషన్స్ మెయిల్, ఇవన్నీ వాయిసెస్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈమె దగ్గరికి వెళ్తున్నాను. ఈమె ఎంత ఛార్జ్ చేస్తుందో చూడండి. 4.9 స్టార్ రేటింగ్ ఉంది, 66 రేటింగ్స్ రివ్యూస్ వచ్చాయి. ఈమె 1000 వర్డ్స్కి 3 డేస్లో డెలివరీ ఇస్తుంది, 45,000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్స్, సరే ఇది ఫ్రీ వెబ్సైట్ కదా, ఇంకొక వెబ్సైట్ ఉంటుంది 11 ల్యాబ్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. 11 ల్యాబ్స్, ఇందులో 2000 వాయిస్ ఓవర్స్ ఉంటాయి అక్క. ఇప్పుడు ఒక వాయిస్ ఆర్టిస్ట్ ఇండివిజువల్గా చేయాలి అంటే ఏం చేస్తాడు, అతని వాయిస్ని ఎంత మార్చినా ఒక 20-30 రకాలు చేయగలుగుతాడేమో. కానీ ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటారు, ఏం చేస్తాడు, నాకు ఎన్టీఆర్ స్టైల్ కావాలంటే ఎన్టీఆర్ స్టైల్లో ఇస్తాడు, చిరంజీవి స్టైల్ కావాలంటే చిరంజీవి స్టైల్లో ఇస్తాడు. కానీ 2000 స్టైల్లో ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. ఇప్పుడు నేను ఈ టూల్ తీసుకొని, ఇది టెక్స్ట్ టు స్పీచ్ టూల్ అంట. టెక్స్ట్ టు స్పీచ్, మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని ఆడియో లాగా మార్చేస్తుంది ఏఐ టూల్, మీకు చెప్పాను ఫస్ట్లో. సో ఇప్పుడు ఇందులో నేను ఏమి ఇచ్చి, ఇందులో 2000 వాయిసెస్ ఉన్నాయి. 2000 వాయిసెస్, దీని కాస్ట్ కూడా నాకు ఎంత పడుతుంది అని ప్రైజింగ్లోకి వెళ్తాను చూడండి. నేను నా బిజినెస్కి ఒక ఇన్వెస్ట్మెంట్ $5 per month పెడితే నాకు కమర్షియల్ లైసెన్స్ వస్తుంది, ఇన్స్టెంట్గా వాయిస్ క్లోనింగ్ ఇవన్నీ ఇస్తుంది. 30 minutes హై క్వాలిటీ నేను జనరేట్ చేసుకోవచ్చు. 30 minutesకి నేను $5 ఇస్తున్నాను. ఇక్కడ నాకు 1000 వర్డ్స్కి ఎంత ఇస్తున్నారు చూడండి, 45,000. 45,000 నిజమేనా కాదా అని చెప్పి కిందికి వెళ్దాం. రేటింగ్స్ ఇచ్చారు 4 months ago. సరే, ఇప్పుడు నిఖిల్ నువ్వు ఇదొకటే పేజ్ సేవ్ చేసుకొని వచ్చినావు, ఇదొక్కటే చూపిస్తున్నావు అని అనుకున్నాను. అంటే కొంతమంది అట్లా కూడా అనుకుంటారు. సరే, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ అని చెప్పి కొడుతున్నాను. కమర్షియల్ లైసెన్స్లో ఇంకా వేరే చూద్దాం, వేరే వాళ్ళు ఎక్కువ రేటింగ్ ఉన్నాయి చూద్దాం అక్క. ఇప్పుడు ఇతనికి 1000 రేటింగ్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్లో రేటింగ్ ఇవ్వాలి అంటే ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత నేను రేటింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు 200 వర్డ్స్ అంటే ఒక A4 పేజ్ అంతా. 200 వర్డ్స్ ఇస్ A4 చేసినందుకు 1 day డెలివరీకి ఈజ్ ఛార్జింగ్ 12,270 రూపీస్. ఓకే, ఈయనకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి చూడండి, 2612 రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఓకే, ఈయన 2 days ago కూడా డెలివరీ చేశాడు. ఇప్పుడు 200 వర్డ్స్, కమర్షియల్ రైట్స్, 24 hours డెలివరీ, అండ్ హై క్వాలిటీ WAF ఫైల్. అండ్ రెప్యుటేషన్స్ కావాలన్నా ఈయన 2-3 రెప్యుటేషన్స్ ఇస్తాడేమో, కానీ డెలివరీ 2 days 1 hourలో రెస్పాన్స్ ఇస్తాడు. ఇంగ్లీష్లో 25 years నుంచి చేస్తున్నాడు. ఇది జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. ఇప్పుడు ఈయన వాయిస్ ఏదైతే ఉందో ఒకసారి విందాం అక్క. Cambodia, a nation bordering Laos, Thailand and Vietnam, lies. ఇది వాయిస్ కదా, సేమ్ ఇదే వాయిస్ని నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు నాకు ఈయన చేస్తున్నట్టే కావాలి అని అంటే ఈయన వాయిస్ని నేను డౌన్లోడ్ చేసి 11 ల్యాబ్స్లో వాయిస్ క్లోనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో వాయిస్ క్లోనింగ్ అని, ఇన్స్టాంట్ వాయిస్ క్లోనింగ్ అని ఉంటుంది. మన వాయిస్ని నేను ఇప్పుడు లైవ్గా డెమో వర్జన్లో ఇస్తాను చూడండి, వాయిస్ క్లోనింగ్. ఓకే, వాయిస్ క్లోనింగ్లో ఈ లాంగ్వేజ్ మార్చాలంటే ఈ లాంగ్వేజ్ మార్చవచ్చు. డబ్బింగ్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు లాగిన్ చేయకుండా ఫ్రీ వర్జన్ చేస్తున్నాను, లేదంటే స్పీచ్ టు టెక్స్ట్ వాయిస్ చేంజ్ అవ్వాలి. వాయిస్ చేంజ్ అవ్వడానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు ఐఎమ్ ఇన్ ఐ డ్రీమ్ మీడియాలో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను. సో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను టెస్ట్ చేస్తున్నాను, 11 ల్యాబ్స్ అనే టూల్ని టెస్ట్ చేస్తున్నాను. నీకు వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ వాయిస్ ఉంది కదా అక్క, రికార్డ్ చేశాను, నేను బిల్ వాయిస్ లాగా మారుద్దాం అనుకుంటున్నా. లోడ్ అవుతుంది, ప్రాసెస్ చేసుకొని బిల్ వాయిస్ లాగా మార్చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు ఐఎమ్ ఇన్ ఐ డ్రీమ్ మీడియాలో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను టెస్ట్ చేస్తున్నాను, 11 ల్యాబ్స్ అనే టూల్ని టెస్ట్ చేస్తున్నాను. నీకు వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆలిస్ కి ఇంత అందంగా తెలుగు మాట్లాడడం వస్తుందని తెలియదు. అంటే ప్రతి దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఇప్పుడు ఒకటి దేశీ వోకల్స్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది. దేశీ వోకల్స్ ఏం చేస్తుంది అంటే హిందీ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే మనం ఇప్పుడు చార్మినార్ హిందీ లాగా మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అక్క చాట్ జీపీటీ మనకి బోర్ కొట్టింది అనుకుందాం, చాట్ జీపీటీని నేను వాయిస్ కమాండ్తో మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మనం జనరల్గా ఏంటి అంటే అక్క, ఇక్కడ చాలామంది ఏంటి అంటే ఫోన్ వాడతారు కానీ వాళ్ళకి ఏం టైప్ చేయాలి ఎలా తెలీదు. హ్యూమన్ నార్మల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే లేదు అని అంటే మనం చాట్ జీపీటీతో మాట్లాడవచ్చు కూడా. నాకు ఇప్పుడు మీరు అన్నారు మనీ మేకింగ్ ఐడియాస్ చెప్పు, నేను ఇక్కడ ఉన్నాను అని, ఒకసారి ట్రై చేసి చూద్దాము. చాట్ జీపీటీతో నేను ఇలా మాట్లాడుతున్నాను వాయిస్ కమాండ్ పైన. చాట్ జీపీటీ నీకు వినిపిస్తుందా? అవును, నేను వినిపిస్తున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నాకేం ఇబ్బంది లేదు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉన్నాను. నా దగ్గర ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ 10,000 రూపాయలలో ఇప్పుడున్న టైంలో నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది చెప్తావా? బాగుంది. 10,000 రూపాయల బడ్జెట్తో చిన్న స్థాయి లోకల్ సర్వీసెస్ లేదా హోమ్ బేస్డ్ బిజినెస్ మొదలు పెట్టొచ్చు. ఉదాహరణకు 1 హోమ్ మేడ్ ఫుడ్ డెలివరీ. మీ ప్రాంతంలో ఇంట్లో తయారు చేసే టిఫిన్లు, స్నాక్స్ లేదా లంచ్ బాక్సులు అందించడం.
తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. సరే ఒకసారి ఆగు చాట్ జీపీటీ. నాకు అసలు డబ్బులే లేవు, నేను టైం పెట్టగలుగుతాను, డైలీ నేను ఒక 2-3 గంటలు పెట్టగలుగుతాను, నాకు కంప్యూటర్ వచ్చు, నా దగ్గర ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది ఏమని చెప్పగలుగుతావా? చాలా మంచిది. డబ్బు పెట్టుబడి లేకపోయినా కంప్యూటర్, ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉంటే చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్, రైటింగ్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, డేటా ఎంట్రీ వంటి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఆన్లైన్లో పనిచేసి ఆదాయం సంపాదించవచ్చు. సో ఇక్కడ నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఒకసారి చెప్తాను, ఒకసారి ఆగు. నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను, దీప్తి గారు ఉన్నారు, దీప్తి గారిని ఇంప్రెస్ చేయడానికి ఒక పాట కావాలి, నువ్వేమైనా పాట రాసి నువ్వు పాడగలుగుతావా? సరే, దీప్తి గారిని మెప్పించటానికి ఒక చిన్న పద్యం రాయొచ్చు. ఉదాహరణకు, సరదాగా మాట్లాడే మీ మాటల్లో, స్ఫూర్తినిచ్చే మీ నవ్వుల్లో, ఉజ్వల భవితకు చూపే మార్గంలో మీ అభిమానం అందుకోవడం నా అదృష్టం. ఇలా ఏదైనా చిన్న పద్యం లేదా ప్రశంస చెప్పితే మీరు మీ మనసులో ఉన్న సౌహార్దాన్ని చూపించగలరు. సో ఇప్పుడు సరే, ఇప్పుడు నేను జర్మనీ వెళ్తున్నాను, జర్మనీలో వెళ్ళినప్పుడు అసలు హాయ్ ఎలా చెప్పాలి, థ్యాంక్ యూ ఎలా చెప్పాలి నాకు తెలియదు, నువ్వేమన్నా వాళ్ళు చెప్తూ ఉంటే నాకు విని నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పగలుగుతావా? చాలా సరి. జర్మనీలో హాయ్ అనాలంటే హలో అంటారు, థ్యాంక్ యూ అంటే డాంకే అంటారు. ఇంకా ఏమైనా వింటే నేను అర్థం చేసి చెబుతాను. సో ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడడం కదా, నేను హిందీలో మాట్లాడతాను, హైదరాబాదీ హిందీ లాంగ్వేజ్లో. आपको हैदराबादी हिंदी आते क्या चैट जीपीटी? हाँ, मुझे हैदराबादी हिंदी समझ में आती है. आप आराम से उसी अंदाज में बात कर सकते हैं. मैं कोशिश करूंगा कि उसी तरह जवाब दूं. अभी मेरे पास कुछ पैसे भी नहीं है, खाली दिन में 1 ही घंटा टाइम है. अभी हम मैं क्या करें तो पैसे आ जाता मेरे को, అండ్ पैसे के ऊपर आपका मेरे को మిత్ देने के लिए. అంటే ఇప్పుడు చూడండి అక్క, జనరల్గా ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఆపుతున్నాను, ఇప్పుడు ఎప్పుడైనా మనం డిప్రెషన్లో ఉన్నాం, చాలా మంది ఏం చేస్తారు, సైకాలజీ దగ్గరికి వెళ్తారు. चैट जीपीटी रुको रुको रुको, ओके मैं आपको एक 5 मिनट के बाद बात करता हूँ, अभी तो आप सो जाओ. बिल्कुल, आप आराम से वापस आइए, मैं यही हूँ, बाद में बात करते हैं. సో ఇప్పుడు ఎక్కడ ఏం కావాలి, ఇప్పుడు నేను తమిళనాడు వెళ్ళాను, నాకు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఫోన్ యూజ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు, చాట్ జీపీటీ చూసుకొని డబ్బులు కానీ, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, ఎలాంటి పర్పస్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అవసరమైనప్పుడు ఫ్రెండ్ ఫోన్ ఎత్తకుండా ఉంటాడేమో కానీ చాట్ జీపీటీ మాత్రం మనకి జత కట్టకుండా ఉండదు, ఉండలేదు. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా కూడా అక్క, మీరు జనరల్గా చూసినట్టయితే ఎప్పుడైనా మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బాధ ఆల్మోస్ట్ ఒక బరువు తగ్గిపోతుందని అంటారు, అది నిజమే. సైకాలజికల్గా మీరు ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని చాట్ జీపీటీకి మొత్తం బాధ చెప్తే, ఓకే ఇలా ఉందా, దానికి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా చెప్తాం. ఇప్పుడు నేను ఏమడిగాను, వనస్థలిపురంలో అంత స్పెసిఫిక్గా అడిగితే ఏమేమి చేయొచ్చు అన్న క్లారిటీ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు సాంగ్ టూల్ ఉంది కదా, సునో టూల్ ఉంది, నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నా దగ్గర చాట్ జీపీటీ ప్రో వర్జన్ ఉంది, suno.com అనే 2 టూల్స్ ఉన్నాయి, నేను ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించుకో, ఎన్ని నెంబర్ అడుగుతాను, ఓకే నెంబర్ అడిగితే ఏమి ఇస్తుందో చూద్దాం. 2 టూల్స్, చాట్ జీపీటీ నా దగ్గర ఇప్పుడు చాట్ జీపీటీ ప్రో వర్జన్ ఉంది, నేను ఒక $20 ప్లస్ ప్లాన్ తీసుకున్నాను. suno.com అనే ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో సాంగ్స్ చేయొచ్చు, ఇది కూడా ఒక సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు మొత్తం అందరికి నేను మనీ మేక్ చేసుకోవడానికి 2 టూల్స్ పైన నాకు ఎన్ని రకాలుగా నేను మనీ చేసుకోవచ్చు, అది బర్త్డే అని అవ్వనివ్వు, ఎక్కడైతే ప్రపంచంలో సాంగ్స్ అనేది యూజ్ చేస్తారో, మ్యూజిక్ రిలేటెడ్ ఎలిమెంట్లు అంటే జింగిల్ అనుకో, ఏదైనా అనుకో, నేను ఈ 2 టూల్స్ యూజ్ చేసుకొని ఎన్ని విధాలుగా నేను డబ్బులు సంపాదించవచ్చు, నాకు స్టెప్ బై స్టెప్ చెప్పగలుగుతావా? చాలా బాగుంది. మీరు చాట్ జీపీటీ మరియు suno.com లాంటి టూల్స్ ఉపయోగించి డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1, కంటెంట్ క్రియేషన్. suno.comలో పాటలు లేదా జింగిల్స్ తయారు చేయండి. చాట్ జీపీటీని ఉపయోగించి సాహిత్యం, ఐడియాలు లేదా కథలు సృష్టించండి. 2, సోషల్ మీడియా ప్రమోషన్. మీ పాటలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్లలో షేర్ చేయండి. ప్రేక్షకులను ఆకర్షించడానికి రీలు, షార్ట్ క్లిప్లు వంటివి సరే పోస్ట్ ఇప్పుడు చేయండి. ఇలా చెప్పుకుంటే ఒకటి అడుగుతాను, సరే చాట్ జీపీటీ ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు సోషల్ మీడియా ప్రమోషన్ అన్నావు కదా, నేను ఏ ప్లాట్ఫామ్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, నాకు అసలు సోషల్ మీడియా అంటే ఏంటో తెలీదు, ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలో తెలీదు, నాకు స్టెప్ బై స్టెప్ నువ్వు నాకు డీటెయిల్గా నాకు చెప్పగలుగుతావా? చెప్తుంది, ఎందుకు చెప్తూ. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం అక్క, గూగుల్ వాళ్ళది, ఇది చాట్ జీపీటీ ఒక రకం అనుకుంటే, గూగుల్ వాళ్ళది ఒకటి గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పి ఒకటి వచ్చింది, నేను మీకు చూపిస్తాను. జస్ట్ గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళి
గూగుల్ ఏఐ హౌ ఇస్ దిస్ స్టూడియో. డిఫరెంట్ ఫ్రమ్ చాట్ జీపీటీ? చాట్ జీపీటీ ఈస్ డిఫరెంట్, గూగుల్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో చాట్ జీపీటీలో మనం ఓన్లీ టెక్స్ట్కి టెక్స్ట్ అవుట్పుట్ కదా, suno.comలో టెక్స్ట్కి ఆడియో అవుట్పుట్. ఇది ఏంటి అంటే గూగుల్ వాళ్ళది జెమినీ అని ఒక టూల్ ఉంది. జెమినీ ఈజ్ సిమిలర్ టు చాట్ చాట్ జీపీటీ. జీపీటీ. కానీ ఇది ఏఐ స్టూడియోలో ఏంటి అంటే ఒక చిన్న ఫీచర్ వచ్చింది, అమేజింగ్ అంటే అమేజింగ్ ఫీచర్. రియల్ టైమ్ స్ట్రీమ్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెమినీతో మాట్లాడొచ్చు ఇక్కడ కూడా. నేను జెమినీకి వీడియో చూపించి వీడియోని చూపించుకుంటూ నేను దీని ఫీడ్బ్యాక్ ఇప్పుడు ప్రోడక్ట్ చూపించి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి అడగొచ్చు. లేదు అంటే రియల్ టైమ్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేసి నేను చాట్ జీపీటీతో మాట్లాడుతూ నేను ఈ స్క్రీన్లో ఏముంది అని అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 మూవీ పోస్టర్ ఇన్ తమిళ్ అని కొడుతున్నాక. ఓకే, నాకు తమిళ్ రాదు కాబట్టి తమిళ్ పోస్టర్ ఒకటి తీస్తున్నాను. ఇమేజెస్లోకి వెళ్తున్నాను. తమిళ్లో రాసింది ఏదైనా ఉందా అని చూద్దాము. సో పుష్ప 2 ట్రైలర్ ఉంది, పుష్ప ద రూల్ ఉంది. ఓకే, ఈ ఇమేజ్ నేను తీసి పెట్టాను. నేను ఎక్కడైనా కోడ్ చేస్తున్నప్పుడు కూడా నేను షేర్ యువర్ స్క్రీన్ అని క్లిక్ చేశాను. ఏ స్క్రీన్ షేర్ చేయాలి అని అడిగింది. షేర్ రియల్ టైమ్ అని కొట్టాను. లేదంటే క్రోమ్లో ఒక ట్యాబ్, పుష్ప 2 ట్యాబ్, ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే అడిగితే ఎత్తిస్తుంది, మాట్లాడుతుంది. 10 నిమిషాల వరకు ఇలా మనం మాట్లాడుకోవచ్చు. గూగుల్, ఆర్ యు దేర్? Yes, I'm Google's large language model. Is there anything I can help you with? Yes, on my screen can you see one image? Can you explain me what is that image and which language is it in? Yes, I see one image on your screen. It appears to be a movie poster for a film called Pushpa 2, The Rule. The language appears to be Telugu, based on the writing and the fact that it's an Indian film. Is there anything else I can help you with? So, can you please help me in designing a website? I am not capable of designing a website, but I can help you with other things. Can you guide me in designing? Can you guide me step by step in designing a website? While I cannot directly design a website for you, I can guide you through the process step by step. To start, what kind of website are you envisioning? So, can you see my screen? Can you screen my screen and explain me what exactly it is? Yes, I see on your screen a search result page for Pushpa 2 movie poster in Tamil on the Yahoo search engine. The first result is for an Amazon listing selling a poster. There are also image results for movie posters. Is there something specific you would like me to focus on? Nothing like that. Something simple. సో ఇక్కడ ఇది యూస్ కేస్ చెప్తానక్క. ఇప్పుడు ఎవరైనా కోడింగ్ చేస్తున్నారు, కోడింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారు, నేను నెక్స్ట్ వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని గూగుల్ అడిగితే గూగుల్ నుంచి ఒక పర్సన్ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే ఒక పర్సన్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకు ఒక లైఫ్లో కోచ్ కావాలి, మెంటర్ కావాలి, ట్రైనర్ కావాలి అన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు దిస్ ఇస్ ఫర్ ఫ్రీ. రాత్రి 3కి లేపితే ఎవరైనా చెప్తారో చెప్పరు, కానీ 24/7 ఫ్రీగా ఎప్పుడు అడిగినా ఏం అడిగినా చేసి పెడుతుంది. అండ్ చాట్ జీపీటీలో ఇంకొక 2 minutesలో నేను మీకు కొన్ని చెప్తాను. చాట్ జీపీటీలో కొత్త వర్జన్లో చాలా అంటే చాలా మార్వలెస్ థింగ్స్ వచ్చాయి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటో తీసుకుంటున్నాను. నా ఫోటో తీసుకొని నేను చేసే ప్రొఫెషన్ నుంచి నాకు ఒక యాక్షన్ టాయ్, ఇప్పుడు ఇది ఆన్లైన్లో చాలా ట్రెండ్ అవుతుంది. ఆన్లైన్లో రకరకాల యాక్షన్ టాయ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నేను కాపీ చేస్తున్నాను, నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ యాక్షన్ టాయ్, మెన్షన్ నేమ్ ఆన్ ఇట్. ఏమని నేమ్ మెన్షన్ చేయాలంటే నా పేరు నిఖిలు గుండా. ఆన్ ది బాటమ్ దాని కింద ఏమని మెన్షన్ చేయాలి, బాటమ్ మెన్షన్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటర్. లేదు అంటే ఆన్లైన్లో మీకు యాక్షన్ టాయ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆన్లైన్లో ఏదైనా ఇమేజ్ మీకు దొరికింది. సో ఇప్పుడు యాక్షన్ టాయ్స్ ఇవి లాస్ట్ 3-4 days నుంచి ప్రతి ఒక్క బ్రాండ్ కూడా వాళ్ళ టాయ్స్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్. సో ఇలా యాక్సరీస్ పెట్టుకొని ఆల్ దీస్ థింగ్స్. సో ఈ యాక్షన్ టాయ్ ఉంది కదా, ఈ టాయ్ లాగా మనది రావాలి అంటే నేను ఏమైనా ప్రాంప్ట్ ఇవ్వాలి అని కూడా అడగవచ్చు. కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ క్రియేట్ చేయడం, ఇది ఇమేజ్ అనే కాదు లోగోస్ క్రియేట్ చేస్తుంది. గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్లో ఒక థంబ్నెయిల్ చేయాలి, యూట్యూబ్లో థంబ్నెయిల్ పెట్టాలి. పేపర్లో రాసి తెలుగులో ఇస్తే తెలుగులో, ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్లో, ఏదైనా విజువల్, ఏదైనా 3D ఇమేజ్, ఏదైనా యానిమేషన్ ఇమేజ్ ఎలా కావాలి అని అలా మనం పేపర్లో దించి దానిలో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు క్యారికేచర్స్ అని అంటారు. క్యారికేచర్స్ నార్మల్గా డిజైన్ చేయాలి అని అంటే 500 రూపీస్ 1000 రూపీస్ తీసుకుంటారు. క్యారికేచర్ మీ ఫోటో అప్లోడ్ చేసిస్తే మీకు ఒక less than 2 minutesలో క్యారికేచర్ చేసి వస్తుంది. సో ఇప్పుడు మన క్యారికేచర్ చేయడం తెలుసు. ఈ క్యారికేచర్స్ని మనం ఎక్కడ అమ్మాలి, ఆన్లైన్ వెబ్సైట్స్లో అమ్ముకుంటే మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి. సో జస్ట్ దట్ కనెక్టింగ్ ద డాట్స్. ఇప్పుడు నేను ఇక్కడ చేసి నా టాయ్ క్రియేట్ చేయమంటే నా ఫోటో అప్లోడ్ చేశాను, టాయ్ క్రియేట్ చేస్తుంది చూడండి.
సో ఇప్పుడు నేను బిజినెస్కి లోగో క్రియేట్ చేయమన్నా, ఓకే ఇప్పుడు ఈ టాయ్ని తీసుకొని ఈ టాయ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను, టాయ్ని మళ్ళీ నేనే పట్టుకొని ఇట్లా చేతిలో ఉన్నట్టు నేను ఇట్లా చేస్తున్నట్టు ఒక ఇమేజ్ ఇవ్వమంటే అట్లా కూడా ఇమేజ్ ఇస్తుంది. రైట్. సో ఇప్పుడు మోడల్ షూట్ చేసే వాళ్ళ జాబ్స్ పరిస్థితి, సో ఇప్పుడు లేదు ఫర్ ఎగ్జాంపుల్ సో బేసికల్ గా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అందరి జాబులకి చాలా పెద్ద రిస్క్ ఉంది. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం సేఫ్ ఉంది 100%. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. రైట్. చాలా మంది నేర్చుకోరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరైతే నేర్చుకుంటారో దాన్ని యూజ్ చేసుకొని కంపెనీస్లో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి ఏంటి సేమ్ శాలరీ సేమ్ జీతానికి ఒక టూల్ కొంటే ఏమవుతుంది, టూల్ కొనిస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా స్క్రీన్ చూడండి, AI పవర్డ్ డిజిటల్ మార్కెటర్ నిఖిల్ గుండా. ఈ ఇమేజ్ మనం ఫోటోషాప్లో కానీ 3D యానిమేషన్లో కానీ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు పక్కన నాకు యాక్సరీస్ పెట్టమంటే యాక్సరీస్ కూడా పెట్టేస్తుంది, నేను ఏం చేయమంటే అది చేసేస్తుంది. ఇట్స్ లైక్ యువర్ అసిస్టెంట్. మీకు ఎటువంటి డిజైన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నాకు వాటర్ మార్క్ ఇస్తుంది. వాటర్ మార్క్స్ చేసుకోవాలి అంటే షట్టర్ స్టాక్ ఇట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి అక్క. జనరల్గా ఇది ఎంతోమంది బిజినెస్, చాలామంది కెమెరామెన్స్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఫొటోస్ అమ్ముతారు ఆన్లైన్లో. వాళ్ళు డిఫరెంట్ ఇమేజెస్ తీసి ఫొటోస్ అమ్ముతారు. ఇప్పుడు 30 year old ఇండియన్, ఇప్పుడు వీళ్ళు మనం ఈ ఇమేజ్ కొనుక్కోవాలి అని అంటే మనం ఇప్పుడు చూడండి 30 year old ఇండియన్ దొరికింది కదా, పోర్ట్రేట్ ఆఫ్ హ్యాపీ ఉమెన్ షట్టర్ స్టాక్ అని ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తాను. జనరల్గా మనం ఈ ఇమేజ్ని కొనుక్కోవాలి అని అంటే మనం కింద దీనికి డబ్బులు కట్టాలి. సో ఇప్పుడు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే దీనికి లైసెన్స్ ఉంటుంది, అంటే $2 per image. 10 images కొనుక్కుంటే $299, అంటే $2 అంటే ఆల్మోస్ట్ ఒక 150-200 రూపీస్. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నాను, లేదంటే సేవ్ యాజ్ ఇమేజ్ రూపకంగా నేను సేవ్ చేస్తున్నాను. వెబ్ పేజ్ వస్తుంది డైరెక్ట్, లేదంటే వేరే ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇమేజ్ తీసుకొని ఇమేజ్ని నేను సేవ్ చేసుకొని నేను దీన్ని వాటర్ మార్క్ తీసేయాలి, అంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తలేరు ఇప్పుడు, కాబట్టి మనము స్క్రీన్ షాట్ తీసుకుందాం. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వాటర్ మార్క్ రిమూవ్ చేయమని అంటాను. వాటర్ మార్క్ చాట్ జీపీటీని వాటర్ మార్క్ రిమూవ్ చేయమని చెప్తే వాటర్ మార్క్ రిమూవ్ చేసేస్తుంది. వాటర్ మార్క్ రిమూవ్ చేయడము మనకి ఫోటోషాప్లో కూడా పాసిబుల్ అవ్వదు, కానీ AI వాటర్ మార్క్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. లేదు నాకు కొత్తగా ఆల్టుగెదర్ నా బిజినెస్ ప్రమోషన్కి ఒక మోడల్ని నేను హైర్ చేసుకున్నాను. చిన్న బిజినెస్ ఓనర్స్ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి ఒక మోడల్ని హైర్ చేసుకునేటట్టు. మోడల్ హైర్ చేసుకోకుండా ఆ మోడల్ని మనము మన ఇమాజినేషన్తోని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడిగాను చాట్ జీపీటీ రిమూవ్ వాటర్ మార్క్ ఫ్రమ్ దిస్ ఇమేజ్. వాటర్ మార్క్ ఇమేజ్ నుంచి తీసేస్తున్నాను. అప్పటిలోపు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్పండి అక్క, ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్పండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ చెప్పండి. కాఫీ మెషిన్ తీసుకుందాము, కాఫీ కప్ తీసుకుందాం. ఓకే, కాఫీ మెషిన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ మెషిన్ చిన్న కాఫీ మెషిన్ ఏదైనా తీసుకున్నాము. ఈ కాఫీ మెషిన్ తీసుకొని దీన్ని మనము చార్మినార్ దగ్గర దీన్ని ప్రమోట్ చేయడానికి చార్మినార్ పక్కనే తీసుకొని ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఫోటోషూట్ చేద్దామని అనుకుంటున్నాం. కాపీరైటెడ్ ఇమేజెస్ ఇది ఇప్పుడు అప్డేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసి నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే గివ్ మీ యాన్ అడ్వర్టైజ్మెంట్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చార్మినార్ ప్రమోటింగ్ దిస్ ప్రోడక్ట్. అండ్ మీరు చూస్తే చాట్లో నేను మిస్టేక్స్ ఇచ్చాను. చాట్ జీపీటీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా అర్థం చేసుకుంటాను. నేను కావాలనే టైపింగ్ అట్లా చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ చార్మినార్ ఫోటో టైప్ చేస్తున్నాను. చార్మినార్ దగ్గర మనం ఫోటో దిగకుండా మనము ఈ చార్మినార్ ఇమేజ్ తీసుకుంటున్నాను. నేను ఈ చార్మినార్ ఇమేజ్ కూడా ఇస్తున్నాను. నేను కాపీ చేసి ఈ చార్మినార్ ఇమేజ్ కూడా ఇస్తున్నాను. ఈ చార్మినార్ ఇమేజ్ కూడా ఇచ్చాను. లోడ్ అయిపోతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక 1 minute ఒక మ్యాజిక్ అయిపోతుంది. చార్మినార్ దగ్గర మన ప్రోడక్ట్ పెట్టి ప్రమోట్ చేస్తున్నట్టు ఇమేజ్ వచ్చేస్తుంది. వేరే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని డాక్టర్ ప్రమోట్ చేస్తున్నట్టు నాకు ఒక పోస్టర్ కావాలంటే పోస్టర్ చేస్తుంది. చాలా మందికి పోస్టర్ చాట్ జీపీటీకి అసాధ్యం. అంతే. వీడియోస్ అవుట్పుట్ ఇంకా రాలేదు, ఆడియో అవుట్పుట్ వినిపిస్తుంది కానీ సాంగ్ క్రియేషన్ రాలేదు. సో ఇప్పుడు నేను ఎంప్లాయీస్ని పర్ఫార్మెన్స్ ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక ఎక్సెల్లో ఒక ఫార్మాట్ చేసి అంటే ఎక్సెల్లో ఇచ్చేస్తుంది. నేను ఒక పీపీటీ తయారు చేద్దాం అనుకున్నాను. గామా ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు గామా కొన్ని స్పెసిఫిక్ టూల్స్ ఉన్నాయి. గామా అనుకోండి, టోమ్ అనుకోండి, beautiful.ai, slides.ai, ఇవన్నీ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఏంటంటే 1 minute మీరు ఒక ప్రెజెంటేషన్కి ఇవ్వాలి, మీరు టాపిక్ ఇచ్చేస్తే దానిలో ఇమేజెస్ దానిలో కంటెంట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. చాలా మంది వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలంటే ఒక పిచ్ డెక్ చేసుకోవాలి అంటే మినిమం టు మినిమం ఒక 3,000-4,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు మార్కెట్లో. మీరు 500 రూపీస్లో వాళ్ళకి పీపీటీ తయారు ఇచ్చినా కూడా పీపీటీ తయారు చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తారు. పీపీటీ యూస్ కేసు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. స్టూడెంట్స్కి పీపీటీలు అవసరం, టీచర్స్కి పీపీటీలు అవసరం, బిజినెస్ ఓనర్స్కి పిచ్ డెక్స్ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఏదైతే మనం ప్రమోషనల్ ఇమేజ్ అడిగాం కదా, ప్రమోషనల్ ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తుంది చూడండి.
సో దీన్ని ప్రమోట్ చేసినట్టు అదే ఇమేజ్ క్రియేట్ చేసుకుంది, మోడల్ని కూడా అదే తీసుకొచ్చుకుంది. మనం ఏ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లోడు కావాలి, నాకు ఇండియన్ కావాలి, లేదంటే స్పానిష్ ఎవరికి వాళ్ళు లలిత జ్యువెలరీ లాగా వాళ్ళే వాళ్ళ ఓన్ బ్రాండ్ మేనేజర్, బ్రాండ్ అంబాసిడర్ కూడా అంటే మన ఇమాజినేషన్ పైన డిపెండెన్స్. రైట్. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ని తీసుకెళ్లి మార్స్ లో సునీత విలియమ్స్ తోని పక్కన కూర్చొని తను చాయ్ తాగుతున్నట్టు ఒక ఫోటో కావాలి అని అంటే కూడా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఒక లేడీతోని కింద లెఫ్ట్ సైడ్ లో ప్రోడక్ట్ ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. ఒక ఉమెన్ చార్మినార్ దగ్గర నిల్చోబెట్టి తీయాలి అని అన్నప్పుడు వి కాన్ డూ. సో ఎంత రియలిస్టిక్ అంటే అంత హైపర్ రియలిస్టిక్ ఇమేజ్ వస్తుంది. నాకు ఇది 3D కార్టూన్లో కావాలి, కార్టూన్ చేసిస్తుంది. యానిమేషన్ కావాలి, యానిమేషన్ చేసిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఆన్ మల్టిపుల్. ఇక్కడ చూడండి డెలిషియస్ ఇమేజ్ తయారేస్తుంది. ఇక్కడ ఎంత హై రెజల్యూషన్ పోస్టర్ ఇచ్చిందో మీరే చూడండి, జస్ట్ ఇన్ లెస్ దాన్ 1 minute. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చాట్ జీపీటీకి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎన్నిసార్లు తిట్టినా కూడా దానికి ఫీలింగ్స్ హట్ అవ్వవు. ఎంత ఎక్కువ సార్లు తిడితే అంత ఎక్కువ సార్లు మనకి ఏంటంటే మంచి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఒక హ్యూమన్ ఏంటి అని అంటే ఒక 8 hours పని చేయగలుగుతాడు. అండ్ మీకు మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ ఈవినింగ్ ఉండదు. కానీ చాట్ జీపీటీకి 24/7 మీరు ఎన్నిసార్లు, ఇది రోబోట్ కాబట్టి మీరు ఎంత ఎక్కువ ట్యూన్ చేసుకుంటే, మీరు ఎలా కావాలి అని చెప్పి అలా మార్చుకుంటే అంత విధంగా నెక్స్ట్ టైం ఆ రిపీట్ మళ్ళీ మిస్టేక్ చేయదు. అబ్సల్యూట్లీ గాట్ ఇట్. అన్లిమిటెడ్ చాట్ జీపీటీ చేసే అడ్వాంటేజెస్ అసలు. అంటే టెక్నాలజీ హ్యాస్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రస్తుతానికి మనం ఎలా అయితే ఒక లివింగ్ ని ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడాం కాబట్టి ఇంతలా మాట్లాడాం. జస్ట్ చాట్ జీపీటీని నేర్చుకోవడం వల్ల రాబోయే కాలానికి 100% యూ విల్ బి ఇర్రీప్లేసబుల్ అండ్ అన్షేకబుల్ అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నిఖిల్ టేక్స్ క్లాసెస్ ఫర్ తెలుగులో ఏఐ నేర్పిస్తారు కాబట్టి నేను కూడా వెంటనే ఎన్రోల్ అవుతున్నాను. మీరేమన్నా కావాలి అంటే నిఖిల్ ని కాంటాక్ట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. వండర్ఫుల్. మీరు ఒక చిన్న పాయింట్ చెప్పారు కదా లాస్ట్ కి, 100 years తర్వాత కూడా ఏముంటుంది అని చెప్పి కూడా మనం ఇప్పుడే చాట్ జీపీటీ ప్రిడిక్ట్ కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్ ని కూడా మనం ప్రిడిక్ట్ చేసి అప్పుడు ఉండేటట్టు మనం అప్డేట్ అవ్వచ్చు. అంటే చాలా థింగ్స్ అంటే ఇట్స్ ఆన్ మీ ఇమాజినేషన్ కే తాటు. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్. వాట్ ఎవర్ యువర్ ఇమాజినేషన్, రిజల్ట్స్ అనేది యాక్షన్ రూపంలో చాట్. అర్జెంట్ గా ఇప్పుడు నేను కూడా కృష్ణానది పక్కన కాఫీ తాగుతూ నేనే ఒక మోడల్ అయ్యి ఏదో వివచ్చంగా చేయాలనుంది. సీ యూ సూన్ నిఖిల్. Sure. Thank you so much.